హలో గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జావాలో ఉన్న మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందామండి. మన ప్రీవియస్ వీడియోలో మల్టీ థ్రెడింగ్ యొక్క బేసిక్స్ అన్నిటి గురించి కూడా చాలా క్లియర్‌గా నేర్చుకోవడం జరిగింది. అవునా? ఏంటవి? టాస్క్ అంటే ఏంటి? మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి? ప్రాసెస్ అంటే ఏంటి? మల్టీ ప్రాసెసింగ్ అంటే ఏంటి? థ్రెడ్ అంటే ఏంటి? మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? అండ్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అంటే మల్టీ టాస్కింగ్‌కి, మల్టీ థ్రెడింగ్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? మల్టీ ప్రాసెసింగ్‌కి, మల్టీ థ్రెడింగ్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అండ్ మల్టీ టాస్కింగ్‌కి, మల్టీ థ్రెడింగ్‌కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అండ్ అదేవిధంగా ఈ మల్టీ థ్రెడింగ్ అనేది మనకసలు ఎందుకు అవసరము? అండ్ ఈ మల్టీ థ్రెడింగ్ అనేది కంప్యూటర్ వరల్డ్‌ని అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని మనకి ఎలా చేంజ్ చేస్తుంది? అలాంగ్ విత్ ద ఎగ్జాంపుల్స్. సో, ఇవన్నీ కూడా మనం చాలా అంటే చాలా క్లియర్‌గా నేర్చుకోవడం జరిగింది. అవునా? సో, ఎవరైనా నా ప్రీవియస్ వీడియోని కనుక చూసుండకపోతే దయచేసి నా ప్రీవియస్ వీడియోని చూడండి. ఆ వీడియోని చూడకుండా ఈ వీడియోని ఎవరు కూడా దయచేసి చూడకండి. ఎందుకంటే మనకు బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ అనేది తెలుసుకోకుండా మీరు ఈ వీడియో చూసినా కానీ మీకేం అర్థం కాదండి. క్లియర్? ఫస్ట్ ఆ వీడియోని చూడండి. ఆ తర్వాతే ఈ వీడియోకి రండి. ఈరోజు మనం ఈ వీడియోలో మల్టీ థ్రెడింగ్‌ని జావాలో మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. క్లియర్? సో, మన అజెండా వచ్చేసి ఇదండి. ఫస్ట్ మనం మల్టీ థ్రెడింగ్ అనే దాన్ని జావాలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. ఆ తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్ చేయడానికి జావా మనకు ఎన్ని వేస్ ప్రొవైడ్ చేస్తుంది? అండ్ ఎందుకు మనకు అన్ని వేస్ ప్రొవైడ్ చేస్తుంది? వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? అంటే ప్రతి వేలో కూడా మనం ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేసి చూద్దామండి. సో, దేనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, దేనివల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్‌లో ఒక థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటి? అనే దాని గురించి కూడా క్లియర్‌గా నేర్చుకుందాం. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే అజెండా అనేది మనకు ఓన్లీ 3 పాయింట్సే ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకోకండి. అజెండా అనేది మనకి చిన్నదే. కానీ మనం దీంట్లో మాట్లాడుకునే పాయింట్స్ అనేది చాలా 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 పాయింట్స్ మాట్లాడుకుంటున్నాం. అందుకే ఇక్కడ లాస్ట్‌లో ఇంకొక ఎక్స్‌ట్రా పాయింట్ యాడ్ చేశాను. ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ అని చెప్పేసి. అంటే దీంట్లో మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మనం మాట్లాడుకోబోతున్నాం. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలనమాట. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ డెఫినిట్‌గా మీరు నోట్స్ అనేది రాసుకోండి. ఈ వీడియోని సింగిల్ టైమ్ చూస్తే మాత్రం డెఫినెట్‌లీ మీకు కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో, 2 టైమ్స్ చూడండి. సో, 2 టైమ్స్ చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకు సింగిల్ టైమ్‌లో అర్థమైందా? లేదా 2 టైమ్స్ చూస్తే అర్థమైందా? అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. క్లియర్? సో, ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎన్ని వేస్ ఉన్నాయి, అన్ని వేస్‌లో కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అవన్నీ కూడా చేద్దాం. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నానండి. క్లియర్? సో, ఫస్ట్ మనకు ఈ మల్టీ థ్రెడింగ్ అనే దాన్ని జావాలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి? సో, మల్టీ థ్రెడింగ్ అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఏం చేయాలండి ఫస్టు? మనం మల్టిపుల్ థ్రెడ్స్‌ని క్రియేట్ చేయాలి. ఆ మల్టిపుల్ థ్రెడ్స్ మనకు ఎగ్జిక్యూషన్ జరగాలి. అవునా? మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా! మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? మనకు ఒక థ్రెడ్ ఒక టాస్క్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అలా ఎట్ ద సేమ్ టైమ్ మనం మల్టిపుల్ థ్రెడ్స్‌ని ఒకవేళ ఎగ్జిక్యూషన్ చేస్తే, అప్పుడు దాన్ని మనం మల్టీ థ్రెడింగ్ అంటాం. అవునా? సో, ఫస్ట్ మనం జావాలో ఏదైనా ఒక థ్రెడ్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత మల్టిపుల్ థ్రెడ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకోవాలి. సో, ఆ ఒక్క థ్రెడ్‌ని లేదా మల్టిపుల్ థ్రెడ్స్‌ని మనం ఎగ్జిక్యూషన్ చేయడం అనేది నేర్చుకున్నట్లయితే, మనకు మల్టీ థ్రెడింగ్ అనేది వచ్చినట్లే ఇంకా. అవునా? సో, ఫస్ట్ మనం ఒక థ్రెడ్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. అండ్ దానికన్నా ముందు కూడా మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోబోతున్నామండి. ఏంటంటే, జావాలో మనం ఇప్పటి వరకు మల్టీ థ్రెడింగ్ అనే దాని గురించి ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. అవునా? సో, ప్రీవియస్ వీడియో కాకుండా మనం దానికన్నా ముందు వీడియోస్‌లో ఎక్కడ కూడా మల్టీ థ్రెడింగ్ గురించి మాట్లాడుకోలేదు. అండ్ మనం ఎక్కడ థ్రెడ్స్ కూడా క్రియేట్ చేయలేదు కదా! అవునా? సో, మనం థ్రెడ్స్ క్రియేట్ చేయకుండా, అంటే మనం మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా, జావాలో మనకు డిఫాల్ట్‌గా ఏమన్నా థ్రెడ్స్ ఉన్నాయా? ఉంటే ఒకవేళ దేనికోసం ఉన్నాయి? ఈ పాయింట్స్ అన్నీ మనం ఫస్ట్ చూద్దామా? సో, జావాలో ప్రీ డిఫైన్డ్‌గా మనకేమన్నా థ్రెడ్స్ అనేది ఉన్నాయా? ఉంటే అవి ఎందుకున్నాయి? అవి ఏం చేస్తున్నాయి? అండ్ వాటిని మనం ఎలా చూడాలి? ఇవన్నీ కూడా మనం క్లియర్‌గా నేర్చుకుందాం ఫస్ట్. సో, ఫస్ట్ మనం అన్నిటికన్నా ముందు ఏం చేయాలి? ఎక్లిప్స్ ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తానండి. com.hvtutorials.multithreading. సో, దీంట్లో మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. టెస్ట్ మల్టీ థ్రెడింగ్ అని చెప్పేసి నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ నాకు ఒక మెయిన్ మెథడ్ కూడా కావాలి. అండ్ ఐ క్లిక్ ఆన్ ఫినిష్. సో, నాకు ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. అవునా? సో, ఇప్పుడు దీంట్లో మీరు చూసినట్లయితే మనకేమన్నా థ్రెడ్స్ అనేది మనం మెన్షన్ చేశామా? మీకు స్క్రీన్‌లో కనిపించేది కోడ్ ఏదైతే ఉందో దాంట్లో మనకేమైనా థ్రెడ్స్ అనేది క్రియేట్ చేశామా? లేదు. సో, ఇప్పుడు మనం ఒక సింపుల్ లైన్ ఇక్కడ ప్రింట్ చేద్దామండి. వెల్కమ్ టు హెచ్‌వైఆర్ ట్యుటోరియల్స్.
సో ఇలా మనం ఒక సింపుల్ లైన్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్‌ని మనం ఆల్మోస్ట్ అన్నిట్లో చేసే ఉంటాం. అవునా? సో నా ప్రీవియస్ వీడియో కాకుండా అంతకుముందున్న ప్రతి వీడియోలో కూడా మనం ఇలా ఏదో ఒకటి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తూనే ఉండుంటాం. ఇది వెరీ బేసిక్ కదా! ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం అండ్ అందులో ఒక మెయిన్ మెథడ్‌ని పెట్టుకున్నాం అండ్ ఆ మెయిన్ మెథడ్‌లో నేను ఒక లైన్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. ఆ లైన్ ఏం చేస్తుంది అంటే నాకు ఈ హలో గైస్ వెల్కమ్ టు హెచ్‌వైఆర్ ట్యుటోరియల్స్ అనే టెక్స్ట్‌ని కన్సోల్‌లో ప్రింట్ చేస్తుంది. వెరీ సింపుల్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనకు బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది? మనకేమైనా థ్రెడ్స్ క్రియేట్ అవుతాయా? ఒకవేళ క్రియేట్ అయితే ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? అనే దాని గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో మనకి ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. అండ్ ఈ ఎగ్జిక్యూషన్‌ని చూస్తే మనకెక్కడ కూడా ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అయింది. లేదా మల్టిపుల్ థ్రెడ్స్ అనేది క్రియేట్ అయినాయి అని చెప్పి మనకెక్కడ కూడా అర్థం కావట్లేదు. అవునా? ఎందుకంటే స్క్రీన్‌లో మనకెక్కడ కూడా చూపించట్లేదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో మనకు అర్థం కావట్లేదు కదా! బట్ యాక్చువల్‌గా జావా అనేది మనకు ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తుందండి ఇక్కడ. ఎందుకు క్రియేట్ చేస్తుంది సార్? నేను క్రియేట్ చేయమని చెప్పలేదు కదా! మరి జావా ఎందుకు క్రియేట్ చేస్తుంది థ్రెడ్ అనేది? అంటే మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచండి? మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా? సో మెయిన్ మెథడ్‌లో నువ్వు ఏదైతే పీస్ ఆఫ్ కోడ్‌ని ప్లేస్ చేసావో, ఆ పీస్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూషన్ జరగాలి. అవునా? సో మనకు థ్రెడ్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఏదైనా ఒక టాస్క్‌ని ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే థ్రెడ్ అనేది ఒకటి కావాలి అని మనం చెప్పుకున్నాం. కరెక్ట్? సో మెయిన్ మెథడ్‌లో ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ ఉందో, ఆ పీస్ ఆఫ్ కోడ్ అంతా కూడా ఒక టాస్క్‌ని అచీవ్ చేయడానికే కదా! ఇప్పుడు లెట్స్ సే మీరు ఇంటీజర్ ఏదైనా ఒక నంబర్ తీసుకొని, ఆ నంబర్ అనేది ఈవెన్ నంబరా కాదా అనేది వెరిఫై చేయాలనుకుంటున్నారు. సో అది మనకొక టాస్క్. వెరిఫైయింగ్ ద ఈవెన్ నంబర్ ఆర్ నాట్ అనేది మనకొక టాస్క్ అక్కడ. సో ఆ టాస్క్ పెర్ఫార్మ్ చేయడానికి కావాల్సిన పీస్ ఆఫ్ కోడ్ అంతా కూడా మీరు మెయిన్ మెథడ్‌లో పెట్టారు. సో ఇప్పుడు ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూషన్ చేయాలి. టాస్క్ ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనకేం కావాలి? థ్రెడ్ కావాలి. అవునా? థ్రెడ్ అనేవాడు టాస్క్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. కరెక్ట్? సో ఈ టాస్క్‌ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలంటే మనకు థ్రెడ్ కావాలి కదా! బట్ మనము యాస్ ఎ యూజర్‌గా బై డిఫాల్ట్‌గా ఎలాంటి థ్రెడ్స్ కూడా క్రియేట్ చేయట్లేదు. సో అప్పుడు జావాకి తెలుసు. ఏమనంటే నువ్వు మెయిన్ మెథడ్‌లో ప్లేస్ అంతా చేసావు కోడ్ అంతా కూడా. బట్ నువ్వు ఎలాంటి థ్రెడ్స్ కూడా క్రియేట్ చేయలేదు. సో లెట్ మీ క్రియేట్ ఇట్ ఫర్ యూ అని చెప్పేసి జావా ఇంటర్నల్‌గా ఒక థ్రెడ్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ థ్రెడ్‌ని క్రియేట్ చేసి ఆ థ్రెడ్‌కి ఒక టాస్క్ అనేది అసైన్ చేస్తుంది. ఏంటా టాస్క్? ఈ మెయిన్ మెథడ్‌లో ఉన్న పీస్ ఆఫ్ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ చెయ్యి అని చెప్పేసి మనకు ఆ థ్రెడ్‌కి అసైన్ చేస్తుంది. క్లియర్? సో నువ్వు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకున్నా, 1 లైన్ ఆఫ్ కోడ్ రాసుకున్నా కానీ మనకు బై డిఫాల్ట్‌గా ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అయితుంది మెయిన్ మెథడ్‌లో. 1000 కాకపోతే మీరు 1,00,000 లైన్స్ ఆఫ్ కోడ్ అయినా రాసుకోండి. సో లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి మల్టిపుల్ థ్రెడ్స్ అనేది క్రియేట్ చేయదు. బై డిఫాల్ట్‌గా జావా మనకు మెయిన్ మెథడ్‌కి ఒక థ్రెడ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ మెయిన్ మెథడ్‌లో నువ్వెంత కోడ్ పెట్టుకున్నా కానీ అదంతా కూడా ఒక టాస్క్ లాగా మాత్రమే అది కన్సిడర్ చేస్తుంది. క్లియర్? సో ఆ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయడం కోసం మనకొక థ్రెడ్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది. అండ్ ఈ థ్రెడ్ మనకేం చేస్తుంది అప్పుడు? ఆ టాస్క్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. నథింగ్ బట్ మెయిన్ మెథడ్‌లో మనకి ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ రాసామో దాన్ని మనకి ఎగ్జిక్యూషన్ చేసి పెడుతుంది. అవునా? మరి ఇప్పుడు ఈ థ్రెడ్‌ని మనం ఎలా చూడాలి సార్? అంటే మనం జావాలో ఫైల్స్‌తో వర్క్ చేసినప్పుడు మనం ఒక మెయిన్ క్లాస్‌ని గుర్తుపెట్టుకున్నాం. ఏంటది? ఫైల్ అనే క్లాసు. మనం ఎక్సెప్షన్‌తో వర్క్ చేసినప్పుడు ఎక్సెప్షన్ అనే ఒక క్లాస్‌ని గుర్తుపెట్టుకున్నాం. అవునా? సిమిలర్‌గా మనం థ్రెడ్స్‌తో లేదా మల్టీ థ్రెడింగ్‌తో వర్క్ చేయాలి అంటే థ్రెడ్ అనే ఒక క్లాస్‌ని గుర్తుపెట్టుకోవాలండి. జావాలో మనకు థ్రెడ్స్‌తో వర్క్ చేయాలి అంటే థ్రెడ్ అనే ఒక క్లాస్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్లాస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే java.lang అనే ఒక ప్యాకేజ్ నుంచి వస్తుంది. సో లాంగ్వేజ్‌కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా మనకు java.lang అనే ఒక ప్యాకేజ్ నుంచే వస్తాయి. అవునా? సో ఈ థ్రెడ్ అనే క్లాస్ కూడా మనకు java.lang అనే ఒక ప్యాకేజ్ నుంచే వస్తుంది. సో చూద్దామా ఇప్పుడు? అది ఎక్కడుందనేది? సో థ్రెడ్ అని చెప్పి టైప్ చేసి కంట్రోల్ స్పేస్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు థ్రెడ్ అనేది ఒకటి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది మనకది? java.lang అనే ఒక ప్యాకేజ్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు కావాలంటే ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా మీరు చదవచ్చండి. మీకు డీటెయిల్డ్‌గా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇలా. సో ఇదంతా కూడా చదివితే మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఏదో ఒక పాయింట్ అనేది నేను చెప్పంది కూడా అక్కడ కవర్ అయ్యి ఉండొచ్చు. సో ఎప్పుడైనా సరే మీరు ఏ క్లాస్‌ని యూజ్ చేసుకున్నా, ఏ మెథడ్‌ని యూజ్ చేసుకున్నా దానికి సైడ్‌లో ఉన్న ఈ జావా డాక్యుమెంటేషన్ అంతా కూడా చదవడం నేర్చుకోండి. అర్థమైందా? సో ఇక్కడ ఇది సింపుల్‌గా ఏమని చెప్తుంది? ఎ థ్రెడ్ ఈజ్ ఎ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ ఎ ప్రోగ్రామ్. జావా వర్చువల్ మిషన్ అలౌస్ అన్ అప్లికేషన్ టు హ్యావ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రన్నింగ్ కాంకరెంట్‌లీ. సో మనం నిన్న ఏదైతే మాట్లాడుకున్నామో దాన్నే ఇది కొంచెం టెక్నికల్ టర్మ్స్‌లో చెప్తుంది. అంతే. అవునా? సో ఇప్పుడు ఈ థ్రెడ్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం కొత్త థ్రెడ్స్‌ని క్రియేట్ చేయొచ్చు. లేదా ఎగ్జిస్టింగ్ థ్రెడ్స్‌ని కూడా మనం చూడొచ్చు.
సో ఎగ్జిస్టింగ్ థ్రెడ్స్ని ఎలా చూడాలి అంటే ఈ థ్రెడ్ అనే దాంట్లో మనకి ఇది ఒక క్లాస్ కదా. సో క్లాస్లో మనకు ఆబ్వియస్లీ కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ థ్రెడ్ అనే క్లాస్లో కూడా మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయండి. సో అందులో ఒక మెథడ్ ఏంటంటే కరెంట్ థ్రెడ్. గెట్ అనే మనం రాయాల్సిన అవసరం లేదు. కరెంట్ థ్రెడ్ అంటే మనకది కరెంట్ ఏ థ్రెడ్ని అయితే ఎగ్జిక్యూషన్ చేస్తుందో, అంటే ఏ థ్రెడ్ అయితే యాక్టివ్గా ఎగ్జిక్యూషన్ అవుతుందో అప్పుడు ఆ థ్రెడ్ని మనకి ఇస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, రిటర్న్స్ ఎ రెఫరెన్స్ టు ద కరెంట్లీ ఎగ్జిక్యూటింగ్ థ్రెడ్ ఆబ్జెక్ట్. అవునా? సో కరెంట్ థ్రెడ్ అని చెప్పి రాసేసి, సో ప్రతి ఒక్క థ్రెడ్కి కూడా మనకు ఒక ఐడి అనేది ఉంటుంది అండ్ ఒక నేమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఐడెంటిఫై చేయాలి అంటే దానికి ఏదో ఒక యూనిక్ థింగ్ అనేది ఉండాలి కదా. సో మన థ్రెడ్స్కి ఐడి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం థ్రెడ్స్కి నేమ్ కూడా ఉంటుంది. సో ఐడి అనేది ఒకవేళ మనం ఏం ప్రొవైడ్ చేయకపోయినా కానీ, ఐడిని కానీ నేమ్ని కానీ మనం ఏం ప్రొవైడ్ చేయకపోయినా బై డిఫాల్ట్గా మనకు జావా జేవిఎం అనేది అలకేట్ చేసి పెడుతుంది. ఐడి అండ్ నేమ్ అనేది డిఫాల్ట్గా సమ్ డేటా అనేది మనకు అలకేట్ చేస్తుంది అది. సో ఒకవేళ నువ్వు కనుక క్రియేట్ చేస్తే, అంటే ఏదైనా ఒక థ్రెడ్ని నువ్వు స్పెసిఫిక్ నేమ్తో క్రియేట్ చేస్తే ఆ నేమ్ తోటే నీ థ్రెడ్ అనేది ఉంటుంది. సో అది ఎలా అనేది కూడా చూద్దాం మనం, డోంట్ వరీ. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక థ్రెడ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ థ్రెడ్ యొక్క నేమ్ ఏంటి అనేది మనం చూడాలనుకుంటున్నాం అనుకోండి. సో అప్పుడు గెట్ నేమ్ అనే ఒక మెథడ్ని కాల్ చేయాలి. సో ఇది మనకు స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది కదా. సో దీన్ని అంతా కూడా మనం ఇప్పుడు కన్సోల్లో ప్రింట్ చేద్దాం. క్లియర్? సో ఇప్పుడు దీన్ని రన్ చేయండి. సో ఇక్కడ మనకి ఏమని వచ్చింది, మెయిన్ అని వచ్చింది. సో ఇది మనకు మెయిన్ మెథడ్ అని చెప్పట్లేదు. మెయిన్ మెథడ్లో ఎగ్జిక్యూషన్ జరిగే థ్రెడ్ యొక్క పేరు మనకు మెయిన్ అనే ఉందన్నమాట. ఎందుకంటే జావాకి తెలుసు ఏమని, మెయిన్ మెథడ్ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం అండ్ మెయిన్ మెథడ్లో ఉన్న కోడ్ని ఒక టాస్క్ లాగా మనకి ఎగ్జిక్యూషన్ చేయడం కోసమే ఒక థ్రెడ్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఆ థ్రెడ్కి ఏం పేరు ఇవ్వాలి అంటే ఆబ్వియస్లీ మనం మెయిన్ మెథడ్ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ అనే ఒక పేరు అనేది జావా ఆ థ్రెడ్కి ఇచ్చేసింది. అర్థమైందా? సో మనకు మెయిన్ మెథడ్లో బై డిఫాల్ట్గా ఉండే థ్రెడ్ యొక్క నేమ్ ఎప్పుడైనా సరే ఏముంటుంది అంటే మెయిన్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. బై డిఫాల్ట్గా మనకు జావాలో ఏమన్నా థ్రెడ్స్ ఉంటాయా, ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉంటాయి అండ్ వాటి పేర్లు ఏంటి అని అడిగారు అనుకోండి, మీరు ఆన్సర్ చేయాలి. ఇది క్లియర్? సో మనకు బై డిఫాల్ట్గా జావాలో ఒక థ్రెడ్ ఉంటుంది అండ్ ఆ థ్రెడ్ అనేది మనకు మెయిన్ థ్రెడ్ అనమాట. అదేంటి సార్ ఒకటే థ్రెడ్ ఉంది అని గ్యారంటీ ఏంటి, మనకు మల్టిపుల్ థ్రెడ్స్ కూడా ఉండొచ్చు కదా. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో చూద్దామండి, మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నాయా లేదా అనేది మనం చూద్దాం. సో థ్రెడ్ అనే క్లాస్లో మనకి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఏంటి అది అంటే యాక్టివ్ థ్రెడ్స్ లేదా యాక్టివ్ కౌంట్. సో యాక్టివ్ కౌంట్ అంటే మనకు ఎన్ని థ్రెడ్స్ యాక్టివ్గా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు అనేది మనకి ఇస్తుంది అది కౌంట్. సో ఇది మనకు ఒక ఇంటీజర్ వాల్యూని ఇస్తుంది. సో దీన్ని కూడా నేను కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను. ఆల్రైట్, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. చూడండి మనకి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఒక థ్రెడ్ అనేది మనకు యాక్టివ్గా ఉందన్నమాట. సో దీని మీద మనకు కావాలంటే మౌస్ ఓవర్ చేసి కూడా చూడొచ్చు. రిటర్న్స్ అన్ ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్, యాక్టివ్ థ్రెడ్స్ ఇన్ ద కరెంట్ థ్రెడ్స్ థ్రెడ్ గ్రూప్ అండ్ ఇట్స్ సబ్ గ్రూప్స్ రికర్సివ్లీ ఐటరేట్స్ ఓవర్ ఆల్ ద సబ్ గ్రూప్స్. సో దీని గురించి మీరు పెద్దగా వరి అవ్వద్దు. ఏంటంటే మనం ఏదైనా ఒక థ్రెడ్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్గా ఆ థ్రెడ్ అనేది ఏదో ఒక థ్రెడ్ గ్రూప్కి అసైన్ అవుతుందన్నమాట. మనం థ్రెడ్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా అదే బై డిఫాల్ట్గా జావా జేవిఎం అనేది థ్రెడ్ గ్రూప్ని క్రియేట్ చేస్తుంది, దానికి అసైన్ అవుతుంది. సో ఆ థ్రెడ్ గ్రూప్లో ఉన్న థ్రెడ్స్ అండ్ దాని సబ్ థ్రెడ్ గ్రూప్స్లో ఉన్న థ్రెడ్స్ అన్నిటి యొక్క కౌంట్ మనకి ఇస్తుంది అని చెప్తుంది. సో సింపుల్ భాషలో చెప్పాలి అంటే మనకు యాక్టివ్గా ఒకే ఒక థ్రెడ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసే పాయింట్ ఆఫ్ టైంలో మన దగ్గర ఒకే ఒక్క థ్రెడ్ యాక్టివ్గా ఉందన్నమాట. క్లియర్? ఆ ఒక్క థ్రెడ్ ఏంటి అంటే మెయిన్ థ్రెడ్. సో నేమ్ అనేది మనం ఇలా ప్రింట్ చేసుకున్నాము. అండ్ ఒకవేళ మీరు ఐడి ప్రింట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఆ థ్రెడ్ యొక్క ఐడిని, సో ఇక్కడ గెట్ నేమ్కి బదులు గెట్ ఐడి అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది, దీన్ని కాల్ చేయండి. మనకు ఆ మెయిన్ థ్రెడ్ యొక్క ఐడి ఏదైతే ఉందో అది మనకు ప్రింట్ అవుతుంది. సో మెయిన్ థ్రెడ్ యొక్క ఐడి వచ్చేసి మనకి ఇక్కడ 1. సో ఈ ఐడి అనేది మనకు కంపల్సరీగా 0 to ఇలా మనకు అంటే ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూనే వెళ్ళాలంటే దెర్ ఇస్ నో గ్యారంటీ అండి. థ్రెడ్ యొక్క ఐడి అనేది డైనమిక్ కంపల్సరీగా. క్లియర్? సో ఇప్పుడు నేను లెట్స్ సే 5 థ్రెడ్స్ క్రియేట్ చేశాను అనుకోండి. ఒక థ్రెడ్కి నాకు 1 అనే ఐడి ఉండొచ్చు, ఇంకొక థ్రెడ్కి నాకు 5 అనే ఐడి ఉండొచ్చు, ఇంకొక థ్రెడ్కి నాకు 25 అనే ఐడి ఉండొచ్చు. సో ఈ థ్రెడ్స్ యొక్క ఐడీస్ ఏదైతే ఉన్నాయో ఇవి డెఫినెట్గా మనకు కాన్సిక్యూటివ్ నెంబర్సే ఉండాలని ఏం లేదు. అంటే 1 2 3 4 5 అనే ఉండాలని ఏం లేదు రూలు. సో జావా జేవిఎంకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏ ఐడిని అసైన్ చేయాలనిపిస్తే అది అసైన్ చేసేస్తుంది అంతే. క్లియర్?
సో ఇది మనకు థ్రెడ్ అనే దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికన్నా ముందు కాన్సెప్ట్. అంటే మనం మల్టీ థ్రెడ్డింగ్‌ని అసలు ఇంప్లిమెంటేషన్ చేయడానికన్నా ముందు జావాలో బై డిఫాల్ట్‌గా మనకేమన్నా థ్రెడ్స్ ఉన్నాయా? ఉంటే ఏంటి అవి? అండ్ ఆ థ్రెడ్స్‌ని మనం ఎలా చూడాలి? ఏంటి అనే దాని గురించి ఇది. క్లియర్? అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి. ప్రతి ఒక్క థ్రెడ్‌కి ఒక ప్రయారిటీ అనేది కూడా ఉంటుంది. సో దీని గురించి మీరు పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఆ ప్రయారిటీ అంటే ఏంటి? ఇవన్నీ కూడా. బట్ జస్ట్ చూపిస్తాను మీ నాలెడ్జ్ కోసం. సో ప్రతి ఒక్క థ్రెడ్‌కి కూడా ప్రయారిటీ అనేది ఉంటుంది. ప్రయారిటీ రేంజెస్ ఫ్రమ్ 0 to 10. క్లియర్? సో 0 నుంచి 10 వరకు ప్రయారిటీ అనేది మనకు డిఫరెంట్‌గా రేంజ్ అవుతూ ఉంటుంది. 10 అనేది మనకు మ్యాక్స్ ప్రయారిటీ. 0 అనేది లోయెస్ట్ ప్రయారిటీ. అండ్ నార్మల్ ప్రయారిటీ అనేది కూడా ఒకటి ఉంటుంది. అది మిడ్‌లో ఉంటుంది. 5 అనమాట. సో బై డిఫాల్ట్‌గా దీనికి చూసినట్లయితే మనకు ప్రయారిటీ ఎంత ఉంటుంది అంటే నార్మల్ ప్రయారిటీ ఉంటుంది. సో గెట్ ప్రయారిటీ అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో చూడండి, బై డిఫాల్ట్‌గా మనకు ఇది మ్యాక్స్ ప్రయారిటీలో కానీ మిన్ ప్రయారిటీలో కానీ నడవట్లేదు. బై డిఫాల్ట్‌గా నార్మల్ ప్రయారిటీలో మనకి ఇది రన్ అవుతుంది. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ క్లియర్ కదా ఇప్పటివరకు? సో ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అర్థం కాకపోయి ఉంటే ఫస్ట్ వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాతే నెక్స్ట్. సో నేను చెప్పే ఈ ప్రాసెస్‌లో ప్రతి ఒక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి అర్థమవుతూనే ఉండాలన్నమాట. సో నేను చెప్పింది ఇప్పటివరకు మీకు అర్థం కాలేదంటే నెక్స్ట్ చెప్పేది మీకు అర్థం కాదు. సో అలా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా లింక్ అనమాట. క్లియర్? సో ఇప్పుడు థ్రెడ్స్‌ని ఎలా అనేది మనం చూసాము. డిఫాల్ట్‌గా ఏం థ్రెడ్స్ ఉన్నాయి ఏంటనేది మనం చూసాం. ఇప్పుడు మనం జావాలో కొత్తగా థ్రెడ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? సో థ్రెడ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్లాస్ ఏంటని చెప్పాను? థ్రెడ్ అనే క్లాసు. సో థ్రెడ్ అనే ఒక క్లాస్‌కి మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసినట్లయితే మనకు జావాలో ఒక థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుందండి. వెరీ సింపుల్. థ్రెడ్ అనే ఒక క్లాస్‌కి ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తే జావాలో మనకు థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు. థ్రెడ్ t1 ఈక్వల్ న్యూ థ్రెడ్. వెరీ సింపుల్‌గా మనం ఒక థ్రెడ్ అనేది క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు ఈ థ్రెడ్‌ని క్రియేట్ చేసిన తర్వాత మనకు ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయనేది చూద్దామా ఒకసారి? ఇక్కడ థ్రెడ్ డాట్ యాక్టివ్ కౌంట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. ఒక థ్రెడ్ అనేది క్రియేట్ చేశాను ఎక్స్‌ప్లిసిట్‌గా. అండ్ దాని తర్వాత నేను ఇక్కడ యాక్టివ్ కౌంట్ ఎంత అనేది ప్రింట్ చేస్తున్నాను. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మనకి ఇక్కడ ఒకటి ఉంది అని చెప్తుంది. ఎందుకు అంటే యాక్టివ్ కౌంట్ అన్నప్పుడు మనకు ఏ థ్రెడ్స్ అయితే మనకు రన్నింగ్ స్టేట్లో ఉంటాయో ఓన్లీ వాటిని మాత్రమే మనకు అది ఇస్తుందండి. అర్థమైందా? సో థ్రెడ్‌కి మనకు ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్ గురించి కూడా నేను చెప్తాను. బట్ డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక థ్రెడ్‌ని క్రియేట్ చేయగానే ఫస్ట్ అది మనకు ఒక థ్రెడ్ క్రియేట్ అయ్యి ఉంది అంతే. బట్ అది స్టార్ట్ అవ్వలేదు. అంటే థ్రెడ్ ఉంది నా దగ్గర. బట్ అది పని చేయడం స్టార్ట్ చేయలేదు. పని చేయడం అంటే ఏదైనా ఒక టాస్క్‌ని ఎగ్జిక్యూషన్ చేయడం లాంటిది ఏం స్టార్ట్ చేయలేదు. జస్ట్ నా దగ్గర ఒక థ్రెడ్ ఉంది అంతే. ఇట్స్ లైక్ మనకి ఇప్పుడు కంపెనీస్‌లో ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏదైనా ఒక పని చేయడానికి ఏదైనా ఒక ప్రాజెక్ట్‌లో వాళ్ళని అసైన్ చేస్తారు. అసైన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక పని ఉంటుంది. వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. బట్ ఆ అసైన్ చేయడానికన్నా ముందు వాళ్ళందరినీ కూడా బెంచ్‌లో పెడతారు. అవునా? సో బెంచ్‌లో పెట్టడం అంటే ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకున్నారు. బట్ వాళ్ళకు ఏ పని చేయడానికి లేదు. అవునా? పని చేయడానికి ఏ పని లేక వాళ్ళని బెంచ్ అనే దాంట్లో పెడతారనమాట. జస్ట్ వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. బట్ వాళ్ళు ఎలాంటి పని కూడా చేస్తూ ఉండరు. టైమ్ పాస్ మాత్రం చేస్తుంటారు. అదే వాళ్ళ పని ఇంకా. ఓకే? సో అదేవిధంగా ఇక్కడ మనం థ్రెడ్ అనేది క్రియేట్ చేసాము. బట్ ఈ థ్రెడ్ అనేది రన్నింగ్‌లో లేదు. మరి థ్రెడ్‌ని రన్ చేయాలంటే ఏం చేయాలి? థ్రెడ్‌ని రన్ చేయడానికి మనకిక్కడ ఒక మెథడ్ ఉంటుందండి. సో ఒక థ్రెడ్‌ని మనం స్టార్ట్ చేయాలి. అవునా? సో ఇక్కడ మనం స్టార్ట్ అనే ఒక మెథడ్‌ని యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు థ్రెడ్స్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం రన్నింగ్ రేస్ అనేది మైండ్‌లో పెట్టుకోవాలి. క్లియర్? సో రన్నింగ్ రేస్‌లో ఏం జరుగుతుంది? ఫస్ట్ మనకు స్టార్ట్ పొజిషన్‌లో ఉంటారు. తర్వాత గన్నో లేకపోతే ఒక బెలూనో ఏదో ఒకటి బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? రన్ చేస్తారు. అవునా? సో సిమిలర్‌గా ఇక్కడ కూడా మనకు ఫస్ట్ స్టార్ట్ అనే మెథడ్‌ని మనం కాల్ చేస్తాం. స్టార్ట్ అనే మెథడ్‌ని కాల్ చేయగానే ఇంటర్నల్‌గా ఆ థ్రెడ్ అనేది ఏం చేస్తుంది అంటే రన్ చేస్తుంది. అర్థమైందా? సో మనకి థ్రెడ్ అనే ఒక క్లాస్‌లో మనకు రన్ అనే ఒక మెథడ్ కూడా ఉంటుందండి. సో దీంట్లో మీరు చూసినట్లయితే మనకు రన్ అనే ఒక మెథడ్ కూడా ఉంటుంది. చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ చూడండి. రన్ అనే ఒక మెథడ్ మనకు ఉంటుంది.
సో ఎప్పుడైనా సరే మనము థ్రెడ్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఆ థ్రెడ్ ఇంటర్నల్గా రన్ అవుతుంది ఆటోమేటిక్గా. బట్ మనం డైరెక్ట్గా రన్ అనే మెథడ్ని కాల్ చేయకూడదు. క్లియర్? మీరు కాల్ చేసినా కానీ మీకు ఎలాంటి ఎర్రర్స్ రావు, ఎలాంటి ఎక్సెప్షన్స్ ఎర్రర్స్ ఏమి రావు. కానీ అది థ్రెడ్ని క్రియేట్ చేసి రన్ చేయదు. అర్థమైందా? సో ఇప్పుడు జస్ట్ లైక్ మనకి ఎలా అయితే రన్నింగ్ రేస్లో ఇప్పుడు అంతా ఒకవేళ ఇప్పుడు లెట్స్ సే 10 పార్టిసిపెంట్స్ ఉన్నారు. 10 పార్టిసిపెంట్స్ వాళ్ళ పొజిషన్స్లో ఉన్నారు. స్టార్ట్ అని చెప్పేసి గన్ ఫైర్ చేసినప్పుడే వాళ్ళు మనకు రన్నింగ్ చేస్తారు. బట్ అలా కాకుండా మనం ఇంకేదైనా చెప్పామనుకోండి, జై హిందో లేకపోతే రన్ ఇంకేమైనా అన్నామనుకోండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకు తెలిసిన కమాండ్ ఏంటి అంటే స్టార్ట్ అనే కమాండ్. ఎప్పుడైతే మనం ఆ ఎంపైర్ ఉంటాడో వాడు స్టార్ట్ అని చెప్తాడో అప్పుడు వాళ్ళు రన్ చేస్తారు. అవునా? బట్ రన్ అని చెప్పినా కానీ వాళ్ళు రన్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి అది ఆ రన్ అనే కమాండ్ వాళ్ళకు చెప్పలేదు. లైక్ అంటే ఇది ఇన్స్ట్రక్షన్ అని చెప్పి చెప్పలేదు. ఓన్లీ స్టార్ట్ అనేది మాత్రమే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్. సో సిమిలర్గా మనకు థ్రెడ్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే బై డిఫాల్ట్గా స్టార్ట్ అనేది మాత్రమే. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తామో అప్పుడు మనకు థ్రెడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. రన్ అవ్వడం నథింగ్ బట్ ఆ థ్రెడ్కి మనం ఏదైతే టాస్క్ ఇచ్చామో ఆ టాస్క్ని పర్ఫామ్ చేస్తూ ఉంటుందన్నమాట. క్లియర్? సో థ్రెడ్ ఎప్పుడైనా సరే మనం క్రియేట్ చేసినప్పుడు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు థ్రెడ్ అనేది రన్ అవ్వదు. థ్రెడ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఆ థ్రెడ్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది అంటే స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం చూద్దామండి మనకేమన్నా యాక్టివ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ అయిందా. చూడండి మనకి ఇప్పుడు 2 థ్రెడ్స్ ఉన్నాయని చెప్తుంది. అవునా? ఇంతకుముందు మనకు ఓన్లీ 1 థ్రెడ్డే ఉంది. బట్ ఇప్పుడు మనకు 2 థ్రెడ్స్ ఉన్నాయని చెప్తుంది. ఎందుకు అంటే ఈ థ్రెడ్ అనేది మనం స్టార్ట్ చేసాం కాబట్టి మనకు 2 థ్రెడ్స్ అనేది ఉన్నాయి. ఒకటి మెయిన్ థ్రెడ్, ఇంకొకటి ఈ థ్రెడ్. సో ఇప్పుడు ఎలా అయితే మనకు కన్స్ట్రక్టర్స్లో మనం ఒకవేళ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ జావా ఇచ్చేది కాకుండా మనం ఎక్స్ప్లిసిట్గా సేమ్ ప్రొవైడ్ చేసామనుకోండి, జావా డిఫాల్ట్ ప్రొవైడ్ చేయదు. అవునా? జావా ఆగిపోతుంది. బట్ అలాంటి ఒక కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఉండదు. అంటే నువ్వేమన్నా ఎక్స్ట్రా ఒక థ్రెడ్ అనేది క్రియేట్ చేసావనుకో, అరే వీడు థ్రెడ్ క్రియేట్ చేసుకున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ జావా ఆపదు. నువ్వు క్రియేట్ చేసుకున్న థ్రెడ్ ఇంకేదో టాస్క్ పర్ఫామ్ చేయడానికి నువ్వు క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. కరెక్ట్? బట్ మెయిన్ మెథడ్లో నువ్వు రాసిన పీస్ ఆఫ్ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి జావా బై డిఫాల్ట్కి ఒక థ్రెడ్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తుంది నీకు. నువ్వు వేరే థ్రెడ్ క్రియేట్ చేసుకున్నా చేసుకోకపోయినా సరే బై డిఫాల్ట్గా జావా విల్ ఆల్వేస్ ప్రొవైడ్ యూ 1 థ్రెడ్. క్లియర్? సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కన్స్ట్రక్టర్స్లో ఇప్పుడు మనం డిఫైన్ చేసిన తర్వాత జావా డిఫైన్ చేయదు కదా ఇంకొకటి. సో అలా ఇక్కడ కూడా ఉంటుందా అంటే ఉండదండి. ఇక్కడ మనకు జావా ఆల్వేస్ ఒక థ్రెడ్ని ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఒక థ్రెడ్ని క్రియేట్ చేసాము అండ్ ఆ థ్రెడ్ని స్టార్ట్ చేసాము. మనం మల్టిపుల్ థ్రెడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ దిస్. అవునా? సో ఇక్కడ మనం ఈ థ్రెడ్ నేమ్స్ అనేది యూనిక్గా పెట్టుకుంటాం. T3 అండ్ T4, T2, T3 అండ్ T4. సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయండి. సో మనకు చూస్తే ఇక్కడ 4 థ్రెడ్స్ వచ్చాయి. బట్ అదేంటి సార్ మనం ఇక్కడ 5 థ్రెడ్స్ కదా క్రియేట్ చేసింది అంటే, మనం ఒక థ్రెడ్ని క్రియేట్ చేసిన తర్వాత మనం దానికి ఏమైనా ఒక పని చేయమని చెప్తాం. ఆ పని అయిపోయిన తర్వాత దాన్ని వేసేయడమే. ఇంకా జావాలో థ్రెడ్స్ అనేది రక్త చరిత్ర మూవీని ఫాలో అవుతాయండి. పని అయిపోయిన తర్వాత వాడిని వేసేయడమే. ఇంకా అంటే ఈ స్టార్ట్ అనే మెథడ్ ఏదో ఒక టాస్క్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది మనకు. ఆ ఎగ్జిక్యూషన్ అయిపోగానే ఇంకా ఆ థ్రెడ్ని కిల్ చేస్తాం మనం. ఆ థ్రెడ్తో మనకు అవసరం లేదనమాట ఇంకా. క్లియర్? సో ఎప్పుడైనా సరే ఒక థ్రెడ్ క్రియేట్ అయింది అంటే అది ఎండ్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ వరకు అలానే ఉండదు. అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయేంత వరకు ఆ థ్రెడ్ అనేది యాక్టివ్గా ఉండదు. ఓన్లీ మెయిన్ థ్రెడ్ మాత్రమే మనకి యాక్టివ్గా ఉంటుంది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వరకు. బట్ అది కాకుండా మిగిలిన ఏ థ్రెడ్స్ అయినా సరే ఆ థ్రెడ్ యొక్క పని అయిపోయిన తర్వాత దాని పని ఇంకా అంతే, అవుట్. మనం కిల్ చేసేస్తాం ఇంకా. ఓకేనా? సో అందువల్ల ఇక్కడి నుండి ఇక్కడికి వచ్చే వరకే మనకు ఏదో ఒక థ్రెడ్ యొక్క పని అయిపోయింది. సో అది మనకు కిల్ అయిపోయింది అనమాట. ఆల్ రైట్? సో ఇప్పుడు కావాలంటే అలా కాకుండా మనం ఇలా పెట్టుకుందాం. అంటే కొంచెం దీన్నే ఎఫెక్టివ్గా రాసుకున్నాం అనుకోండి, ప్రాబబ్లీ మనకు కిల్ అవ్వకుండా చేయొచ్చు. సేమ్ పీస్ ఆఫ్ కోడే, బట్ స్టార్ట్ అంతా కూడా ఒక దగ్గర చేస్తాను అండ్ ఆబ్జెక్ట్స్ అన్నీ ముందే ఫస్ట్ క్రియేట్ చేసి పెడతాను. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మనకి ఇప్పుడు మేబీ 4 రావచ్చు, 5 రావచ్చు, లేదా 3 కూడా రావచ్చు. ఓకే? సో ఇప్పుడు కూడా మనకు 4 వచ్చిందండి. సో మనకు ఆ డిఫరెన్స్ అంటే ఆ టైము
ఇక్కడ నుండి ఈ థ్రెడ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒక థ్రెడ్ ఇందులో మనకు కంప్లీట్ కూడా అయిపోతుంది, అంటే చచ్చిపోతుంది ఇంకా అది. దాన్ని వేసేస్తున్నాం మనం. ఓకేనా? సో ఈ పాయింట్ అయితే క్లియర్ కదా? ఇదే మనకు మల్టీ థ్రెడింగ్ అండి. సార్ బాగానే ఉంది, మీరు థ్రెడ్స్ క్రియేట్ చేశారు, థ్రెడ్స్ని స్టార్ట్ కూడా చేశారు, బట్ వాటిలో ఏం ఎగ్జిక్యూషన్ చేస్తున్నాం మనం? స్టార్ట్ అని చెప్పారు, బాగానే ఉంది, బట్ అది ఏం ఎగ్జిక్యూషన్ చేస్తుంది? మనం ఇది ఎగ్జిక్యూషన్ చెయ్యి అని చెప్తేనే కదా థ్రెడ్ అనేది మనకు అవసరం, అవునా? ఇప్పుడు లెట్స్ సే నేను అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలనుకుంటున్నాను, అండ్ అదేవిధంగా యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలనుకుంటున్నాను. అవి రెండు టాస్కులు, రెండు ఎట్ ద సేమ్ టైం నేను పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్కి వెళ్ళి 2 థ్రెడ్స్ క్రియేట్ చేసుకుంటాను, ఒకటి ఎడిషన్ చేయడానికి, ఇంకొకటి యావరేజ్ చేయడానికి, అవునా? సో ఇక్కడ నాకు టాస్క్లు ఉన్నాయి, ఎడిషన్ అనేది లేదా మనకు యావరేజ్ అనేది టాస్క్లు ఉన్నాయి, బట్ ఇక్కడ మీరు చేసిన దాంట్లో ఏ టాస్క్ లేదు కదా అంటే ఎస్, కరెక్ట్ అండి, ఏ టాస్క్ లేదు. సో ఎప్పుడైతే మనం ఏదైనా ఒక థ్రెడ్ని స్టార్ట్ చేస్తామో అది మనకు థ్రెడ్ అనే క్లాస్లో ఉన్న రన్ అనే ఒక మెథడ్ని కాల్ చేస్తుంది. సో థ్రెడ్ అనే క్లాస్లో మనకు రన్ అనే మెథడ్ ఏదైతే ఉందో, ఈ రన్ అనే మెథడ్లో ఏ పీస్ ఆఫ్ కోడ్ అయితే ఉంటుందో దీన్ని మనకి ఎగ్జిక్యూషన్ చేస్తుంది. బట్ ఈ థ్రెడ్ అనేది డిఫాల్ట్ క్లాస్ కదా, దీన్ని మనం చేంజ్ చేయలేం కదా. మన లాజిక్ని మరి ఇక్కడ ఎలా పెట్టుకోగలుగుతాము? ఇప్పుడు రన్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది అంటే మనకు కావాల్సిన లాజిక్, అంటే మనం పర్ఫామ్ చేయాలనుకుంటున్న టాస్క్ని మనం రన్లో పెట్టుకోవాలి, అండ్ స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఈ రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు చాలా క్లియర్గా వినండి. రన్ అనే మెథడ్లో మనకు కావాల్సిన లాజిక్ని పెట్టుకోవాలి, ఎందుకంటే థ్రెడ్ అనేది ఎప్పుడైనా రన్ అనే మెథడ్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది ఇంటర్నల్గా. కానీ మనం రన్ అనే మెథడ్ని కాల్ చేయకూడదు, స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తే స్టార్ట్ ఇంటర్నల్గా రన్ అనే మెథడ్ని కాల్ చేసుకుంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఈ రన్ అనే మెథడ్లో మరి కోడ్ ఎలా పెట్టాలి? ఇక్కడే మనకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది వస్తుందండి. ఊప్స్ కాన్సెప్ట్లో మనకు ఇన్హెరిటెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అవునా? ఇప్పుడు లెట్సే ఎవడో ఏదో ఒక క్లాస్ క్రియేట్ చేశాడు, ఆ క్లాస్లో వాడు ఏదో మెథడ్స్ పెట్టుకున్నాడు, ఆ మెథడ్స్లో ఉన్న లాజిక్ కాకుండా నేను ఓన్గా లాజిక్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? నేను ఆ క్లాస్ని ఎక్స్టెండ్ చేసి ఆ మెథడ్ని ఓవర్ రైడ్ చేసుకోవాలి, అవునా? ఆ తర్వాత నేను ఎక్స్టెండ్ చేసిన క్లాస్ని యూజ్ చేసుకున్నట్లయితే ఇండైరెక్ట్లీ నేను నా ఓన్ లాజిక్ తోటి రన్ మెథడ్ని యూజ్ చేసుకుంటున్నట్లే. కరెక్ట్? సో ఈ పాయింట్ అర్థం కాలేదు అంటే డెఫినెట్లీ మీరు ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకొని ఉండరు. సో ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఈ పాయింట్ అర్థమైంది అంటే యు ఆర్ వెరీ గుడ్, మీరు ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నారు అండ్ యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. క్లియర్? సో ఇప్పుడు మనం అదే చేద్దాం. మనం ఒక క్లాస్ని క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ మీరు కావాలంటే ఎక్స్ట్రా క్లాస్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే మనం జావా ఫైల్లోనే వేరే క్లాస్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్లైన్ క్లాసెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసుకున్నాం, అవునా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఏమని అంటే లెట్స్ సే ఎంప్లాయీ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీ 1 అనుకుందాం. మల్టిపుల్ ఎంప్లాయీస్ కావాలనుకుంటే మల్టిపుల్గా చేసుకోవచ్చు కదా. సో ఎంప్లాయీ లేదా ఎంప్లాయీ అని పెట్టుకోండి. సో ఎంప్లాయీ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ అనే క్లాస్ ఏం చేయాలనుకుంటున్నాను? ఈ థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి, సో దట్ రన్ అనే మెథడ్కి నేను నాకు కావాల్సిన పీస్ ఆఫ్ కోడ్ని పాస్ చేయొచ్చు. ఏ లాజిక్ అయితే నేను ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నానో దాన్ని నేను పాస్ చేయొచ్చు, అవునా? సో లెట్ మీ ఎక్స్టెండ్ థ్రెడ్ క్లాస్, ఎక్స్టెండ్స్ థ్రెడ్. సో థ్రెడ్లో మనకు ఎలాంటి అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ లేవు, బికాస్ థ్రెడ్ ఈజ్ ఎ క్లాస్, నాట్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ కదా, అవునా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్లో థ్రెడ్ అనేది మనకు ఒక క్లాస్. చూడండి, పబ్లిక్ క్లాస్ థ్రెడ్ అనేది ఉంది, అంటే ఇది మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాదు, ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ క్లాస్. సో అందువల్ల మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని కానీ ఎలాంటి ఏమంటారు ఆటోమేటిక్ సజెషన్స్ అనేది రావట్లేదు. సో మనం ఏం చేయాలనుకుంటున్నాము? ఒక మెథడ్ని ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నాం. ఏం మెథడ్ అది? రన్ అనే మెథడ్ని, పబ్లిక్ వాయిడ్ రన్. సో ఈ రన్ అనే మెథడ్ని మనం ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నాం. సార్ ఈ ఓవర్ రైడ్ అనే యానోటేషన్ మనకు ఆప్షనల్ కదా, మీరు ఎందుకు రాశారు దీన్ని అంటే, అవునండి ఇది ఆప్షనల్, కానీ ఎప్పుడైనా సరే మనం ప్రాజెక్ట్స్లో వర్క్ చేసేటప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఇలా ఓవర్ రైడ్ యానోటేషన్ అనేది మనం పెట్టడం చాలా బెటర్. ఇప్పుడు లెట్స్ సే బై మిస్టేక్లో నేను రన్ అనే దానికి నాకు ఇంగ్లీష్ రాక RAN అనే స్పెల్లింగ్ నేను రాశాను, ఇది కూడా రన్నే అని అనుకున్నాను. సో నేనేమని అజ్యూమ్ చేస్తున్నాను అంటే థ్రెడ్ అనే క్లాస్లో ఉన్న రన్ మెథడ్ని నేను ఓవర్ రైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఇది అలా కాదు.
ఇదేమని కన్సిడర్ చేస్తుంది అంటే థ్రెడ్ అనే క్లాస్లోంచి నువ్వు ఏ మెథడ్ని కూడా ఓవర్ రైడ్ చేయట్లేదు. ఎంప్లాయీ అనే క్లాస్లో నువ్వు ఒక అడిషనల్ మెథడ్ని ప్రొవైడ్ చేసావు, ర్యాన్ అనే ఒక మెథడ్ని. సో ఆ విధంగా కన్సిడర్ చేస్తుంది. బట్ అదే నువ్వు ఇక్కడ ఓవర్ రైడ్ అనే అనోటేషన్ని ప్రొవైడ్ చేసావనుకో, సో అది మనకు ఆటోమేటిక్గా రూల్ని ఎన్ఫోర్స్ చేస్తుంది. ఏమని? సో ఈ క్లాస్ ఏ క్లాస్ని అయితే ఎక్స్టెండ్ చేస్తుందో నువ్వు ఇక్కడ ఏమంటారు ఓవర్ రైడ్ చేసే మెథడ్ ఈ క్లాస్లో డెఫినెట్గా ఉండాలి పేరెంట్ క్లాస్లో. సో లేకపోతే మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ద మెథడ్ ర్యాన్ ఆఫ్ టైప్ ఎంప్లాయర్ మస్ట్ ఓవర్ రైడ్ ఆర్ ఇంప్లిమెంట్ ఎ సూపర్ టైప్ మెథడ్. అంటే దీంట్లో ఉన్నదాన్ని మాత్రమే నువ్వు ఓవర్ రైడ్ చేయాలని చెప్తుంది. అండ్ ఈ మెథడ్ దాంట్లో లేదు అని చెప్తుంది. సో అందుకోసమే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఎప్పుడైనా సరే మీరు ఇలా అనోటేషన్స్ అనేది డెఫినెట్గా యూజ్ చేసుకోవాలి. బై మిస్టేక్లో మీరు మిస్టేక్ చేసినా కానీ మీకు జావా అనేది మిస్టేక్ చేయనియదు, జేవిఎం అనేది. క్లియర్? సో మనం రన్ మెథడ్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో మనం ఏదో ఒక లాజిక్ అనేది రాసుకుందామండి. హలో అని చెప్పేసి సింపుల్గా పెట్టేశాను. ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్ పెట్టాను అంతే, ఏం లేదు ఎక్కువ. ఓకేనా? సో ఇప్పుడు ఈ రన్ మెథడ్ని నేను ఎగ్జిక్యూషన్ చేయాలి. సో ఇప్పుడు ఇంతకు ముందులాగా మనం థ్రెడ్ అనే క్లాస్కి మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తామా? లేదండి. ఇంతకు ముందులా మనం ఎలా అయితే చేసామో అలా థ్రెడ్ అనే క్లాస్కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? లెట్ మీ షో యూ. ఇప్పుడు థ్రెడ్ అనే క్లాస్కి మనం ఇన్స్టెన్స్ అనేది ఒకవేళ క్రియేట్ చేసి t1.start అనే మెథడ్ని కాల్ చేసామనుకో, సో ఇప్పుడు ఈ t1.start అనేది థ్రెడ్ అనే ఒక క్లాస్లో ఉన్న రన్ మెథడ్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. బట్ థ్రెడ్ అనే క్లాస్లో ఉన్న రన్ మెథడ్లో మన పీస్ ఆఫ్ కోడ్ లేదు. మన పీస్ ఆఫ్ కోడ్ ఏ క్లాస్లో ఉంది మరి అంటే ఈ ఎంప్లాయీ అనే క్లాస్లో ఉంది. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ క్లాస్ కూడా ఆఫ్ టైప్ థ్రెడ్డే ఒక రకంగా, అవునా? సో ఎంప్లాయీ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అప్పుడు, థ్రెడ్ అనే దానికి కాదు. ఎందుకంటే మనకు ఈ రన్ మెథడ్ని ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నాం. బట్ మరి అదేంటి సార్, స్టార్ట్ అనే మెథడ్ మనకు థ్రెడ్ అనే క్లాస్లో ఉంది కదా, అది దీంట్లో ఎలా వస్తుంది అంటే దట్స్ ద ఇన్హెరిటెన్స్ అండి. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో మనకేంటి, మనం ఓవర్ రైడ్ చేసుకున్న మెథడ్స్ కాకుండా మిగిలిన మెథడ్స్ అన్నీ కూడా మనకి ఈ పేరెంట్ క్లాస్ నుంచి ఈ క్లాస్లోకి వచ్చేస్తాయి బై డిఫాల్ట్గా, అవునా? సో ఈ స్టార్ట్ అనే మెథడ్ కూడా మనకు పేరెంట్ క్లాస్ నుంచి బై డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ మనం రన్ అనే దాన్ని ఓవర్ రైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్టార్ట్ అనే మెథడ్కి తెలుసు నువ్వు ఈ రన్ అనే మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తున్నావు అని చెప్పి, అప్పుడు అది వచ్చి ఈ మెథడ్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. సో ఇప్పుడు చూసారా మనకు హలో అనేది వచ్చింది, అవునా? సో విచ్ మీన్స్ మనకు థ్రెడ్ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ జరిగింది. మీరు ఇక్కడ కూడా కావాలనుకుంటే థ్రెడ్ యొక్క కౌంట్ ఏంటి అన్నీ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాక్టివ్ కౌంట్, సో యాక్టివ్ కౌంట్ ఎంత అనేది కూడా మీరు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. సో 2 అనేది యాక్టివ్ కౌంట్, హలో అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. బట్ ఫస్ట్ 2 ప్రింట్ అయింది, తర్వాత హలో ప్రింట్ అయింది. ఏంటి, మనకి ఇక్కడ థ్రెడ్ స్టార్ట్ చేసాము అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అవ్వాలి, ఆ తర్వాత ఈ స్టేట్మెంట్కి రావాలి కదా అని మీరు అనుకోవచ్చు, అవునా? సో థ్రెడ్స్ ఎగ్జిక్యూషన్ అనేది మనకు బేసిక్గా టైం షేరింగ్ అనే ఒక ఇదిలో ఉంటుందండి. అంటే థ్రెడ్స్ అనేది మనకు ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జిక్యూషన్ జరగదు. ఒక థ్రెడ్ని ఇప్పుడు నువ్వు లెట్సే 10 థ్రెడ్లను క్రియేట్ చేసావనుకో, సో ఏ థ్రెడ్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనేది మనకు తెలియదు. అదంతా కూడా జేవిఎం అండ్ సిపియు మనకు చూసుకుంటుంది. సో ఏ థ్రెడ్ని అయితే ఫస్ట్ అది రిజిస్టర్ చేసుకుంటుందో ఆ థ్రెడ్ని ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. సో ఒక్కొక్క థ్రెడ్ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఒక థ్రెడ్కి ఒక టైం, ఒక థ్రెడ్కి ఒక టైం, ఒక థ్రెడ్కి ఒక టైం అనేది అలొకేట్ చేసుకుంటుంది అది. క్లియర్? సో ఏ థ్రెడ్ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, ఏ థ్రెడ్ సెకండ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అని మనం చెప్పలేము గ్యారంటీగా. అర్థమైందా? సో ఇప్పుడు లెట్సే ఈ ప్రోగ్రామ్ని నేను 20 టైమ్స్ రన్ చేశాను అనుకోండి, 20 టైమ్స్ నాకు డిఫరెంట్ అవుట్పుట్ కూడా రావచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఓన్లీ 2 స్టేట్మెంట్సే ఉన్నాయి కాబట్టి పెద్దగా చేంజ్ అవ్వట్లేదు అవుట్పుట్, బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అర్థమైందా? సో థ్రెడ్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఒక ప్రిఫరెన్స్ అనేది ఏం లేదు మనకు, అంటే ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఎగ్జిక్యూషన్ జరగాలనేది మనకు ప్రిఫరెన్స్ ఏం లేదనమాట. అదంతా కూడా జేవిఎం అండ్ సిపియు చూసుకుంటుంది, మనకు సంబంధం లేదు. క్లియర్? ఎందుకంటే మనకు మల్టిపుల్ టాస్క్లు పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. ఏ టాస్క్ ఫస్ట్ అవుతుంది, ఏ టాస్క్ సెకండ్ అవుతుంది అనేది మనకు సంబంధం లేదు. బట్ కొన్ని సినారియోస్ ఉంటాయి, ఐ విల్ అగ్రీ విత్ యూ, కొన్ని సినారియోస్ ఉంటాయి. అందులో ఏంటంటే మనకు ఫస్ట్ టాస్క్ అయిపోయినాకనే సెకండ్ టాస్క్ జరగాలని ఉంటుంది. వాటిని హ్యాండిల్ చేయడానికి మనకు థ్రెడ్స్ అనేది ఇంకొక వేరే కాన్సెప్ట్ని ఇస్తుంది. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకేనా? బట్ బై డిఫాల్ట్గా మన దగ్గర మల్టిపుల్ టాస్క్లు ఉన్నాయి. ఆ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి మనం మల్టిపుల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం అండ్ అవి వాటి పని చేయాలి అంతే.
ఏది ఫస్ట్ చేసింది ఏది లాస్ట్ చేసింది అనేది మనకు సంబంధం లేదు. సో అందుకే సిపియు అండ్ జేవిఎం దాని దగ్గర ఉన్న టైంని కానీ రీసోర్సెస్ని కానీ చూసుకొని ఒక్కొక్క థ్రెడ్ని ఎగ్జిక్యూషన్ చేయడం అనేది చేస్తుంది. క్లియరా? సో ఈ విధంగా మనం ఏదైనా ఒక థ్రెడ్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. ఇంప్లిమెంటేషన్ నథింగ్ బట్ ఇక్కడ క్రియేట్ చేయడం. ఒక థ్రెడ్ని క్రియేట్ చేసి మనం ఆ థ్రెడ్ని ఎగ్జిక్యూషన్ చేయడం అనమాట. క్లియర్? సో ఇప్పుడు ఇదే దాన్ని మల్టిపుల్ థ్రెడ్స్తో చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలి? సో అది కూడా చేద్దామండి. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఎంప్లాయీ అనే క్లాస్ ఉంది. సో ఎంప్లాయీ అనే క్లాస్ కాకుండా ఇప్పుడు మనం లెట్స్ సే ఇంకొక క్లాస్ తీసుకుందాం. మేనేజర్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. సో ఈ మేనేజర్ అనే క్లాస్లో హాయ్ అనేది ప్రింట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మేనేజర్కి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మేనేజర్ ఇక్కడ మనకు ఎంప్లాయీ అంటే E1 అని పెట్టుకుందాం, జస్ట్ మీనింగ్ఫుల్గా ఉంటట్టు. ఇది E1 అండ్ మేనేజర్ అనేది M1 ఈక్వల్స్ న్యూ మేనేజర్. సో మేనేజర్కి ఇప్పుడు నేను మళ్ళీ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఇప్పుడు మనకు మల్టీ థ్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. ఈవెన్ నువ్వు ఇది చేయకముందు కూడా మల్టీ థ్రెడ్డింగ్ జరుగుతున్నట్టే. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఒక థ్రెడ్ ఉంది అండ్ మెయిన్ థ్రెడ్ అనేది ఒకటి, విచ్ మీన్స్ 2 థ్రెడ్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నాయి. మోర్ దెన్ 1 అంటే మల్టీ అనమాట. అవునా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. సో ఇక్కడ చూడండి, హలో టు హాయ్. సో ఈసారి చూసారా, ఫస్ట్ మనకి హలో వచ్చేసింది, దాని తర్వాత మనకి ఇక్కడ ఈ 2 వచ్చింది నెంబరు, ఆ తర్వాత హాయ్ అనేది వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేశారు కదా, ప్రిఫరెన్స్ అనేది మనకు కరెక్ట్గా ఏం లేదు. అంటే ఇది ఫస్ట్ డే జరగాలి, ఇది సెకండ్ డే జరగాలి, ఇది థర్డ్ డే జరగాలి అనేది మనకి ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూషన్ చేయండి. సిమిలర్గా వచ్చింది. ఇలా మీరు ఒక 100 టైమ్స్ ఎగ్జిక్యూషన్ చేశారనుకోండి, ప్రాబబ్లీ మీకు ఈ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వచ్చు. యూ విల్ సీ డెఫినెట్లీ. ఓకేనా? సో ఇలా మనం మల్టిపుల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆ మల్టిపుల్ థ్రెడ్స్ని మనం ఎగ్జిక్యూషన్ కూడా చేసుకోవచ్చు అండి. క్లియర్? సో మనకు జావాలో మల్టీ థ్రెడ్డింగ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయని చెప్పాను కదా. సో అందులో ఇది వన్ ఆఫ్ ద వే అనమాట. ఇప్పుడు మనం ఎలా అయితే చేసామో, ఒక థ్రెడ్ అనే ఒక క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేసి ఆ తర్వాత మనకు రన్ అనే మెథడ్లో మనకు కావాల్సిన కోడ్ అంతా రాసుకున్నాము. అండ్ మనం ఎక్స్టెండ్ చేసిన క్లాస్ని, మన క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తే మనకు థ్రెడ్ అనేది స్టార్ట్ అయింది. నథింగ్ బట్ మల్టీ థ్రెడ్డింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్లే. అవునా? సో ఇలా కాకుండా మనకి ఇంకెన్ని వేస్ ఉన్నాయి అంటే టోటల్గా మనకు జావాలో 4 వేస్లో మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. అర్థమైందా? అండ్ ఇంకా నెక్స్ట్ 3 ఏంటనేది కూడా చూపిస్తాను. సో దానికన్నా ముందు మనం ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ నేర్చుకుందాం ఇక్కడ. సో ఏంటంటే మనం ఇందాక ఏమన్నా నేర్చుకున్నాం, ఏదైనా ఒక థ్రెడ్ యొక్క నేమ్ని, ఐడిని కూడా మనం ప్రింట్ చేయొచ్చు అని చెప్పి నేర్చుకున్నాం. అవునా? సో ఇప్పుడు ఈ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఈ థ్రెడ్ యొక్క నేమ్ ఏంటి అండ్ ఈ థ్రెడ్ యొక్క ఐడి ఏంటి అనేది కూడా మనం ప్రింటింగ్ చేద్దామా? సో థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్. సో మనం ఈ మెథడ్లో ఏదైతే మనకు పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుందో ఆ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు మనకి ఏ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే మళ్ళీ థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ అనేది వాడుకోవచ్చు. థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ నేమ్. దాని తర్వాత ఇలా ఊరికే ఫార్మాటింగ్ ఇచ్చేసి కొంచెం ఐడి కూడా ప్రింట్ చేస్తాను. థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ డాట్ గెట్ ఐడి. సో నేమ్ని అదేవిధంగా ఐడిని రెండింటిని కూడా ప్రింటింగ్ చేస్తున్నాను. సో ఇదే స్టేట్మెంట్ని ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేసేసి హలో అని హాయిగా మారుస్తాను అంతే. లేదా హలో అనే ఉంచండి, పర్లేదు. ఎందుకంటే మనకి ఈ థ్రెడ్ నేమ్స్ ఇవి ప్రింట్ చేస్తున్నాం కదా, సో మనకు డెఫినెట్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. సో ఇప్పుడు చూడండి, హలో థ్రెడ్ హలో అనేది మనకు యాక్చువల్గా టెక్స్ట్, రెండిట్లో కూడా థ్రెడ్ 0 అండ్ 15 అనేది ఐడి, అండ్ నెక్స్ట్ థ్రెడ్ 1 16 అనేది ఐడి. సో మీరు చూసారా, ఐడి అనేది మనకు 0 నుంచి ఇలా మనకు ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి అనేది మనకి ఏం రూల్ లేదని చెప్పాను. అవునా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఓవరాల్గా 2 థ్రెడ్సే ఉన్నాయి, కానీ మనకు ఐడీస్ అనేది 15 అండ్ 16 వచ్చాయి. 1 and 2 రావచ్చు కదా, బట్ రాలేదు. అవునా? సో థ్రెడ్స్ యొక్క ఐడీస్ అనేది మనకి ఎప్పుడైనా సరే డెఫినెట్గా ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి, ఇలానే స్టార్ట్ అవ్వాలి అనేది ఏమి ఉండదు. రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు చూడండి 15 and 16. హలో అనేది మనకు టెక్స్ట్,
థ్రెడ్ అండ్ ఇది. సో ఈసారి మనకు 3 వచ్చింది. ఇంతకుముందు అంతా కూడా 2 వచ్చింది. సో 3 ఎందుకు వచ్చింది అంటే మనకి ఇక్కడ 2 థ్రెడ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం అండ్ మెయిన్ మెథడ్లో ఉన్న ఒక థ్రెడ్ అనేది ఒకటి ఉంది బై డిఫాల్ట్గా. సో ఓవరాల్గా 3 ఉంది ఇప్పుడు, అవునా? సో ఈ విధంగా మనం థ్రెడ్ యొక్క నేమ్ని అదేవిధంగా థ్రెడ్ యొక్క ఐడిని ప్రింట్ చేసుకోవచ్చు. సార్ ఇందాక మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, మనం థ్రెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ థ్రెడ్స్కి మనం నేమ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పారు కదా, మరి అదెలా చేయాలి? సో బై డిఫాల్ట్గా మనం క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఎంప్లాయీ అనే దానికి ఒకే ఒక కన్స్ట్రక్ట్ అనేది ఇస్తుంది డిఫాల్ట్గా జావా అనేది. బట్ ఈ థ్రెడ్ అనే క్లాస్ మనం ఓపెన్ చేసి చూస్తే దీనికి ఉన్న కన్స్ట్రక్టర్ని మనం చూసినట్లయితే ఒకవేళ, సో థ్రెడ్ అనే క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? సో ఇది మనకు ఒక కన్స్ట్రక్టరు అండ్ అదేవిధంగా సెర్చ్ చేద్దామండి. సో థ్రెడ్ ఇదొక కన్స్ట్రక్టరు, ఇంకా నెక్స్ట్ వేరే కన్స్ట్రక్టర్, ఇది మనకు డిఫాల్ట్ కన్స్ట్రక్టరు, అవునా? సో మనం ఎలాంటి నేమ్ కూడా ప్రొవైడ్ చేయకపోతే ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు రన్నబుల్ అనే ఇంకొక ఆబ్జెక్ట్ని తీసుకొని ఒకటి అండ్ ఇంకొకటి వేరేది ఉంది, అవునా? సో థ్రెడ్ గ్రూప్ నేమ్ అవి ఇక్కడ చూడండి, థ్రెడ్కి మనకు ఒక నేమ్ కూడా పాస్ చేయొచ్చు అనేది ఉంది. బట్ దీన్ని ఎలా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఒక అడిషనల్ కన్స్ట్రక్టర్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఎంప్లాయీ స్ట్రింగ్ టీ నేమ్ అంటే థ్రెడ్ యొక్క నేమ్ని మనం పాస్ చేయమంటున్నాం. సో ఇక్కడ సూపర్ ఆఫ్ టీ నేమ్. సో నేనేం చేస్తున్నాను, ఎంప్లాయీ అనే క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను అండ్ ఆ కన్స్ట్రక్టర్లో ఇంటర్నల్గా మళ్ళీ థ్రెడ్లో ఉన్న కన్స్ట్రక్టర్నే కాల్ చేస్తున్నాను. సో నథింగ్ బట్ మనకు థ్రెడ్లో ఉన్న ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో అదే ఫంక్షనాలిటీ మనకి ఇక్కడ వచ్చేస్తుంది బై డిఫాల్ట్గా. ఓకే, సో ఇప్పుడు దీన్నే మళ్ళీ మేనేజర్కి కూడా పెట్టేద్దాం అండ్ ఇక్కడ మనకు ఇది నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు T1 అని పెట్టుకుంటాను థ్రెడ్ అండ్ ఇది వచ్చేసి T2 అని పెట్టుకుంటాను, జస్ట్ నేమింగ్ అనేది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి, సేవ్ చేశాను అండ్ దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, హలో అనేది మన టెక్స్ట్, T1 అనేది మనకు థ్రెడ్ యొక్క నేమ్. సో మనం ఏదైతే నేమ్ పాస్ చేసామో ఇప్పుడు ఆ నేమ్ తోటే వచ్చింది మనకు, అవునా? అండ్ 15 అనేది మనకు థ్రెడ్ యొక్క ఐడి. థ్రెడ్ యొక్క ఐడిని మనం డిఫైన్ చేయలేమండి. థ్రెడ్ యొక్క ఐడి ఈజ్ ఆల్వేస్ బై డిఫాల్ట్గా డిసైడ్ అయిపోతుంది JVM తోటి. క్లియర్? ఓన్లీ నేమ్ మాత్రమే కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు థ్రెడ్ యొక్క నేమ్ అనేది. అర్థమైందా? సో ఇది మనకు వన్ ఆఫ్ ద వే. థ్రెడ్ అనే క్లాస్ని మనం ఎక్స్టెండ్ చేసి ఆ ఎక్స్టెండ్ చేసిన క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని మనం థ్రెడ్స్ని ఎగ్జిక్యూషన్ చేసుకోవడం అనేది మనకు ఒక వే. సో ఇది కాకుండా మనకి ఇంకొక వే కూడా ఉంది. అదేంటి అంటే, సో ఓవరాల్గా 4 ఉన్నాయి. ఇది కాకుండా మనకి ఇంకో 3 వేస్ ఉన్నాయి. సో అన్నీ కూడా చూద్దాం. సో నెక్స్ట్ వే ఏంటి అంటే, ఇప్పుడు ఈ థ్రెడ్ అనే క్లాస్ మనకు దేన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది? రన్నబుల్ అనే ఒక ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. సో లెట్స్ సే ఇప్పుడు మనకు ఇక్కడ కూడా రన్నబుల్ అనే దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసామే అనుకో. సో ఇక్కడ ఎక్స్టెండ్స్కి బదులు మనం ఏదైతే క్లాసెస్ క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాసెస్ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే, సో ఇదంతా తీసేస్తాను. సో థ్రెడ్కి నేమ్స్ ఎలా ఇవ్వాలి అనేది మీకు అర్థమైంది కదా. సో ప్రతి దాంట్లో కూడా మీరు అలా నేమ్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు అదంతా ఇంకా పెట్టట్లేదు ఇక్కడ. సో దీన్ని ఇప్పుడు రన్నబుల్ అండ్ ఇక్కడ కూడా రన్నబుల్. ఓకేనా? సో రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్లో మనకి ఏముంది? రన్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇప్పుడు ఆ రన్ అనే మెథడ్కి మనం ఇక్కడ లాజిక్ అంతా కూడా ప్రొవైడ్ చేసేసాం. పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, అవునా? సో ఇప్పుడు రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఇది మనకు థ్రెడ్ టైప్ ఆఫ్ క్లాస్ అవ్వదు. ఇంతకుముందు ఎంప్లాయీ అనేది థ్రెడ్ టైప్ ఆఫ్ క్లాస్ అయింది. అందుకే మనం థ్రెడ్ యొక్క ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా క్రియేట్ చేసుకోగలిగాం ఇలా, అవునా? ఇలా క్రియేట్ చేసి మనం ఇలా కాల్ చేస్తే బై డిఫాల్ట్గా థ్రెడ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయినట్లే అది ఇండైరెక్ట్లీ. బట్ ఇప్పుడు అలా కాదు. రన్నబుల్ అనేది ఏదైతే ఉందో ఈ రన్నబుల్ అనే దాంట్లో మనకు ఓన్లీ ఒకటే మెథడ్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఇంప్లిమెంటేషన్లో మనకు స్టార్ట్ అనే మెథడే లేదు. అసలు రన్ అనే మెథడ్ ఉంది బట్ స్టార్ట్ అనే మెథడే లేదు. బికాస్ ఈ ఎంప్లాయీ అనే క్లాస్ లోపల మనకు థ్రెడ్కి సంబంధించిన డేటా ఏది కూడా లేదు. సో మరి ఎలా అంటే చూపిస్తానండి. సో ఇప్పుడు తీసేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ రన్నబుల్ ఏదైతే ఉందో
ఈ రన్నబుల్ని ఇంప్లిమెంటేషన్ చేసే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఎంప్లాయీ E1 ఈక్వల్ న్యూ ఎంప్లాయీ, అవునా? సో ఈ ఆబ్జెక్ట్ అనేది రన్నబుల్ యొక్క ఆబ్జెక్ట్. గుర్తుపెట్టుకోండి, థ్రెడ్ యొక్క ఆబ్జెక్ట్ కాదు, రన్నబుల్ యొక్క ఆబ్జెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం థ్రెడ్ అనేది క్రియేట్ చేయాలి. థ్రెడ్ T1 ఈక్వల్స్ న్యూ థ్రెడ్. సో థ్రెడ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, రన్నబుల్ అనే దాన్ని కూడా మనం పాస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం E1 అనే దాన్ని పాస్ చేస్తున్నాం. సో ఈ విధంగా కూడా మనం ఇంకొక వేలో చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు T1 డాట్ స్టార్ట్. సో సిమిలర్గా మనం మేనేజర్కి కూడా చేద్దామండి. సో మేనేజర్ అనే పదాన్ని కాపీ చేసుకోండి. మేనేజర్ అండ్ ఇక్కడ M1 అండ్ ఇక్కడ ఇంకొక థ్రెడ్ క్రియేట్ చేస్తున్నాను. సో T2 అండ్ ఇది వచ్చేసి M1 అండ్ ఇక్కడ T2ని స్టార్ట్ చేస్తున్నాను. అర్థమైందా? ఇందాక మనమేమో థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసాము. ఆ ఎక్స్టెండ్ చేసిన క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సింపుల్గా స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేసాం. బికాస్ ఆ ఆబ్జెక్ట్లో మనకు థ్రెడ్ క్లాస్లో ఉన్న కోడ్ అంతా కూడా ఉంటుంది కాబట్టి, ఆ మెథడ్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. బట్ ఇప్పుడు ఏం చేసాము, రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేసాము. ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన క్లాస్లో మనకు స్టార్ట్ అనే మెథడ్ ఉండదు, అవునా? అది ఓన్లీ రన్నబుల్ యొక్క ఇన్స్టెన్స్ మాత్రమే అనమాట. అంటే రన్నబుల్లో ఉన్న కోడ్ అండ్ అదేవిధంగా ఎంప్లాయీ అనే క్లాస్లో ఉన్న కోడ్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా థ్రెడ్ అనే క్లాస్కి పంపించవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. సో చూడండి, మనకి యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు లెట్స్ సే మనం ఇక్కడ కూడా థ్రెడ్స్కి నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, చేసుకోవచ్చండి. ఇక్కడ సింపుల్గా కామా పెట్టేసి ఇది మనకు T1, ఇది మనకు T2 అనుకుంటున్నాను అనుకోండి. సో ఈ విధంగా రాసుకోవచ్చు, వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు దీని రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, T1 T2 థ్రెడ్స్ అండ్ ఓవరాల్గా 3 ఉన్నాయి. బికాస్ ఇవి 2 అండ్ మెయిన్ మెథడ్ది 1, 3, అవునా? సో మనకు అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ కూడా లేదు. బట్ ఎందుకు మరి అంటే అవుట్పుట్లో ఎలాంటి డిఫరెన్స్ లేనప్పుడు ఈ సెకండ్ వే అనేది ఎందుకు? ఫస్ట్ వే బాగానే ఉంది కదా, సెకండ్ వే ఎందుకు అనేది మీకు ఊప్స్ కాన్సెప్ట్ అనేది తెలిసినట్లయితే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇది కూడా మనకు డెఫినెట్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. మనం ఎప్పుడు ఈ ఇంప్లిమెంట్స్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు మనం ఎక్స్టెండ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. వాట్స్ ద డిఫరెన్స్ అండ్ వై డూ వీ నీడ్ దిస్ అనదర్ అప్రోచ్ అనేది మనకు ఇంటర్వ్యూలో ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు లెట్స్ సే ఇక్కడ ఎక్స్టెండ్స్ థ్రెడ్ అని పెట్టుకున్నావు. ఇప్పుడు ఫ్యూచర్లో నువ్వు ఇంకేదో ఒక క్లాస్ని కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నావు. యూ కెనాట్ డూ. అంటే మోర్ దెన్ 1 క్లాస్ని నువ్వు ఒక క్లాస్లో ఎక్స్టెండ్ చేయలేవు, అవునా? కానీ మోర్ దెన్ 1 ఇంటర్ఫేస్ని ఒక క్లాస్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికే, ఒకవేళ మీరు థ్రెడ్స్ యూజ్ చేసుకుంటున్నారు బట్ ఓన్లీ ఈ థ్రెడ్ అనే దాన్ని మాత్రమే ఎక్స్టెండ్ చేయాలి అంటే కుదరదు కదా. జావాలో మీకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేశాక మీరు ఇంకేదో క్లాస్ని కూడా ఎక్స్టెండ్ చేయాలనుకుంటారు, కానీ అది కుదరదు. బికాజ్ యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ ఫర్ 1 క్లాస్. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసమే మనకు ఈ ఇంప్లిమెంట్స్ అనే వే కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో నువ్వేం చేయొచ్చు, ఇలా ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నువ్వు ఏ క్లాస్నైనా సరే ఇలా ఎక్స్టెండ్ రాసుకోవచ్చు, అవునా? సో ఎక్స్టెండింగ్ ఒకదాన్ని చేస్తుంది ఇప్పుడు, అండ్ ఇంప్లిమెంట్ అనేది ఒకదాన్ని చేస్తుంది. ఇలా ఇంప్లిమెంట్ మల్టిపుల్ థింగ్స్ని కూడా చేసుకోవచ్చు. యు ఆర్ స్టిల్ ఏబుల్ టు డూ దిస్. ఓన్లీ ఎక్స్టెండ్స్ అనే వే మాత్రమే ప్రొవైడ్ చేస్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మనకు ఈ సెకండ్ అప్రోచ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆల్రైట్, సో జావా అనేది బై డిఫాల్ట్గా ఓన్లీ 2 అప్రోచెస్ మాత్రమే ప్రొవైడ్ చేసిందండి. 4 అప్రోచెస్ అని చెప్పాను కదా, అది రాంగ్ బట్ అది రైట్ కూడా. బై డిఫాల్ట్గా జావా ఓన్లీ 2 అప్రోచెస్నే ప్రొవైడ్ చేసింది. ఒకటేమో ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ తోటి, ఇంకొకటి ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ తోటి. అర్థమైందా? ఎక్స్టెండ్స్ అనేది యూస్ చేసుకున్నప్పుడు థ్రెడ్ అనే క్లాస్ని యూస్ చేసుకుంటాం, ఇంప్లిమెంట్స్ అనేది యూస్ చేసుకున్నప్పుడు రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని యూస్ చేసుకుంటాం. సో ఇది కాకుండా లేటర్ ఆన్ జావాలో వచ్చే అడ్వాంటేజెస్ లేదా కొత్త ఫీచర్స్ వల్ల మనకి అడిషనల్గా ఇంకో 2 వేస్ అనేది ప్రొవైడ్ చేయబడ్డాయి. అంటే జావా ఏం చెప్పలేదు, హే బాబు నేను ఈ 2 వేస్ ఇంకొకటి ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పి జావా ఏం చెప్పలేదు, మనం చెప్పుకోవడం మాత్రమే అది. సో అది ఎలా అనేది నేను చూపిస్తాను, చూసిన తర్వాత మీరే చెప్తారు, ఓకేనా? సో ఇప్పుడు ఈ రన్నబుల్ అనేది ఏంటి, మనకు ఒక ఇంటర్ఫేస్. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్?
ఇది ఒక ఫంక్షనల్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్. అంటే మనం ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని యూస్ చేసుకోవచ్చు, లేదా అనానిమస్ క్లాసెస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఆ 2 వేస్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, జావా ప్రొవైడ్ చేస్తుందా అది అంటే లేదు. బికాస్ ఆఫ్ జావా ఈజ్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫీచర్స్, అడిషనల్ ఫీచర్స్, మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, అదేవిధంగా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, ఈ ఫీచర్స్ అనేది జావాలో కొత్త వర్షన్స్లో వస్తున్న కొద్దీ మనకు ఈ అడిషనల్ వేస్ అనేది వచ్చాయన్నమాట. బట్ బై డిఫాల్ట్గా జావా ప్రొవైడ్ చేసింది ఓన్లీ 2 వేస్ మాత్రమే. ఎక్స్టెండ్స్ తోటి ఒకటి, ఇంప్లిమెంట్స్ తోటి ఒకటి, అంతే. సో ఇప్పుడు మనం థర్డ్ వే ఏంటనే చూద్దాం. ఇప్పుడు ఈ క్లాస్ యొక్క సోల్ పర్పస్ ఏంటి? ఈ మెథడ్ని ఇంప్లిమెంటేషన్ చేయడం, అంతే. అవునా? సో ఇప్పుడు ఇదే దాన్ని మనం అనానిమస్ క్లాసెస్తో కూడా చేసుకోవచ్చు కదా. ఈ క్లాస్లో ఇప్పుడు మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇట్ మేక్స్ సెన్స్. బట్ మనం ఓన్లీ ఒక్క మెథడ్ని మాత్రమే చేయడానికి ఇంప్లిమెంటేషను మనం ఈ క్లాస్ అనేది అడిషనల్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వీ కెన్ గో ఫర్ అనానిమస్ క్లాసెస్. సో అది ఎలా అనేది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ చెప్పుకున్నాము. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియోస్ చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో ఇప్పుడు రన్నబుల్ R1 ఈక్వల్స్ న్యూ రన్నబుల్. ఇక్కడ నేను ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు. ఐఎమ్ ట్రైయింగ్ టు క్రియేట్ అన్ అనానిమస్ క్లాస్. ఇది చూస్తే మీకు ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. మీకు అనానిమస్ క్లాసెస్ యొక్క కాన్సెప్ట్ తెలియకపోతే మాత్రం మీరు డెఫినెట్గా అలానే అనుకుంటారు. బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు క్రియేట్ వన్ అనానిమస్ క్లాస్. సో ఇలా పెట్టేసుకుంటాం. అండ్ ఇక్కడ ఒక సెమీకోలన్ ఇచ్చేసి, సో ఇప్పుడు మనం దాంట్లో ఈ రన్ అనే మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం ఈ విధంగా. సో సిమిలర్గా ఇంకొకటి కూడా రాసుకోవచ్చు ఇలా, రన్నబుల్ R2. సో ఇది కూడా మనకు హలో అని ఉంది. అంటే యూజువల్గా ఇక్కడైతే నేను సేమ్ ఇచ్చాను, ఇక్కడ హలోనే ఇచ్చాను. బట్ అలా కాకుండా లెట్స్ మేక్ సమ్ డిఫరెన్స్. సో ఈ విధంగా పెట్టుకుందాం. ఇదేమో మేనేజర్ కోసం క్రియేట్ చేసిన రన్నబుల్, ఇదేమో ఎంప్లాయీ కోసం క్రియేట్ చేసిన రన్నబుల్. సో ఇప్పుడు కిందున్న కోడ్ అంతా కూడా తీసేద్దాం, ఇంకా అవసరం లేదు మనకు. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ 2 థ్రెడ్స్ని క్రియేట్ చేయాలి. అవును, థ్రెడ్ T1 ఈక్వల్స్ న్యూ థ్రెడ్. సో థ్రెడ్కి మళ్ళీ మనం ఏం పంపించవచ్చు? రన్నబుల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని పంపించవచ్చు. సో ఇక్కడ R1 అనేది రన్నబుల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో థ్రెడ్ 1 క్రియేట్ అయింది. సిమిలర్గా థ్రెడ్ 2ని కూడా క్రియేట్ చేస్తున్నాను, T2. అండ్ తర్వాత 2 థ్రెడ్స్ని కూడా నేను స్టార్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీని తర్వాత ఇమీడియట్గా కూడా రాసుకోవచ్చు, లేదా ఇలా కూడా రాసుకోవచ్చు. T1.start, T2.start. క్లియరా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, మనకు ఓవరాల్గా 3 థ్రెడ్స్ ఉన్నాయి. ఒక దాంట్లోంచి హలో అనేది వచ్చింది, ఒక దాంట్లోంచి హాయ్ అనేది వచ్చింది, 15, 16 అనేది మన ఐడీస్, థ్రెడ్ 0, థ్రెడ్ 1 అనేది మనకు నేమ్స్. మీరు ఒకవేళ నేమ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇది T1 అని, ఇది T2 అని నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లెట్ మీ రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, నేమ్స్ అనేది కూడా మనం చేంజ్ చేసుకున్నాము అండ్ మన అవుట్పుట్ అనేది కూడా వచ్చేసింది. మల్టీ థ్రెడింగ్ ఈజ్ పర్ఫార్మింగ్. అవునా? సో ఇప్పుడు అనానిమస్ క్లాసెస్ని క్రియేట్ చేసాం, బాగానే ఉంది. బట్ ఇదేంటి? ఫంక్షనల్ ఇంటర్ఫేస్. ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్కి మనకు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాక మళ్ళీ అనానిమస్ క్లాసెస్ ఎందుకు భయ్యా, అవసరమా? లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ జిందాబాద్ ఆల్వేస్. అవునా? సో ఈ అనానిమస్ క్లాసెస్ కూడా మనకు అవసరం లేదనమాట. వీ కెన్ మేక్ దీస్ థింగ్స్ యాజ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్. చూసారా, ఒక సింగిల్ లైన్లోకి వచ్చేసింది. ఇప్పుడు సిమిలర్గా దీన్ని కూడా చేంజ్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా మనకు ఒక సింగిల్ లైన్లో పెట్టేసుకోవచ్చు, బికాస్ మనకు మల్టిపుల్ లైన్స్ అనేది లేదు. ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఉన్నట్లయితే మీరు మల్టిపుల్గా రాసుకోవచ్చండి. అండ్ ఈ లైన్ కూడా తీసేస్తున్నాను. సో ఇప్పుడు R1, R2 అనేది ఇక్కడ పాస్ చేసాము. అండ్ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్ అండ్ వీ గాట్ ద అవుట్పుట్. అవునా? సో అవుట్పుట్ అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్. బై డిఫాల్ట్గా జావా ప్రొవైడ్ చేసింది ఓన్లీ 2 వేసే, కానీ యాజ్ అ యూజర్గా మనం అజ్యూమ్ చేసుకుంది 4 వేస్. ఎందుకు 4 వేస్ అని చెప్తున్నాను, 2 వేస్ అని చెప్తున్నాను, 2 ఎందుకు చెప్తున్నాను అంటే ఇంటర్వ్యూవర్స్లో కొంతమంది ఓన్లీ 2 వేస్ మాత్రమే తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్లీ 4 వేస్ ఉన్నాయి అని మాత్రమే తెలిసిన వాళ్ళు ఉంటారు.
సో ఇద్దరిని సాటిస్ఫై చేయొచ్చు మీరు ఇలాంటి ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెప్తే. సో ఈ విధంగా మనం మల్టీ థ్రెడింగ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయొచ్చండి. సో ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం కొంచెం దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం. సో ఏం చేద్దాం ఇక్కడ అంటే ఇప్పుడు దీన్ని ఫర్ లూప్లో రన్ చేద్దాం. అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేద్దాం. అసలు ఇది నిజంగా మల్టీ థ్రెడింగ్ జరుగుతుందా లేదా అనేది మనకు తెలియాలి కదా. ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అలా జరిగితే నాకు ఎలా తెలుస్తుంది అసలు మల్టీ థ్రెడింగ్ అనేది ఇక్కడ వర్క్ అవుతుందా వర్క్ అవ్వట్లేదా అనేది మనకు ఎలా తెలియాలి. థ్రెడ్స్ క్రియేట్ అయ్యాయి, దట్స్ వన్ వే ఆఫ్ చెకింగ్, దట్ ఈస్ గుడ్. థ్రెడ్స్ అనేది మనకు క్రియేట్ అయ్యాయి, కానీ ఈ థ్రెడ్స్ అన్నీ కూడా ఎట్ ద సేమ్ టైం మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతున్నాయా లేదా అనేది మనకి ఎలా తెలియాలి. ఒకదాని తర్వాత ఒక థ్రెడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అనుకో, వాట్ ఈస్ ద పాయింట్. అంతా కలిపి మనం మెయిన్ మెథడ్లో పెట్టుకుంటే మనకి ఏ థ్రెడ్స్ లేకుండా కానీ అదే జరుగుతుంది కదా. సో ఆ మల్టీ థ్రెడింగ్ అనేది జరుగుతుందా లేదా అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాం. క్లియర్. సో ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా మల్టీ లైన్కి చేంజ్ చేస్తున్నానండి. సో ఇక్కడ లెట్స్ సే నాకు ఒక ఫర్ లూప్ పెట్టుకుంటాను. ఫర్ లూప్లో ఇంట్ I ఈక్వల్స్ 0, I లెస్ దెన్ 5 లేదా 10 అండ్ I ప్లస్ ప్లస్ అండ్ దాని తర్వాత ఇది. సో ఇలా ఫస్ట్ దాన్ని మనం చేంజ్ చేసేసాం. ఏం లేదు, సింపుల్గా మనకు ఉన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక ఫర్ లూప్లోకి చేంజ్ చేసాం అంతే. సో దీన్నే మళ్ళీ మనం కాపీ చేసేసి ఇక్కడ సెకండ్ దానికి కూడా పెట్టేస్తాను. సెకండ్ దానికి మనం 20 ఐటరేషన్స్ పెట్టుకుందాం. లెట్స్ సే సేమ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ డిఫరెన్స్ ఉండాలని చెప్పేసి 20 పెట్టాను అంతే. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. సో ఇప్పుడు చూస్తే మీరు ఈ పైన 3 అనేది తీసేద్దాం, ఇంక ఇది మనకు అవసరం లేదు కదా. ఇది మనకు ఆల్రెడీ చూసాం చాలాసార్లు, సో దాంతో మనకు అవసరం లేదు ఇంకా. సో ఇప్పుడు దీన్ని నీట్గా మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, హాయ్ వచ్చింది, హలో 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 వచ్చింది, మళ్ళీ ఒకసారి హాయ్ వచ్చింది, మళ్ళీ 2 సార్లు హలో వచ్చింది, మళ్ళీ హాయ్ 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 అనేది వచ్చింది. అవునా. సో మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తున్నాయి. అంటే ఏంటి, 2 థ్రెడ్స్ కూడా మనకు ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ జరుగుతున్నాయి. అవునా. 2 థ్రెడ్స్ మనకు ఒకదాని తర్వాత ఒకవేళ ఎగ్జిక్యూషన్ జరిగినట్లయితే మనకు ఫస్ట్ హాయిలు మొత్తం రావాలి లేదా హలోలు మొత్తం రావాలి, దాని తర్వాత హాయిలు మొత్తం రావాలి. బట్ అలా కాకుండా మనకు మిక్స్ అండ్ మ్యాచ్లో వస్తున్నాయి. మిక్స్ అండ్ మ్యాచ్లో వస్తున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి, 2 థ్రెడ్స్ కూడా ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ జరుగుతున్నాయి అని అర్థం. క్లియర్. బట్ అలా కాకుండా ఇందాక మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఏమని, ఒక థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నాకు ఇంకొక థ్రెడ్ ఎగ్జిక్యూషన్ జరగాలనుకుంటున్నాను, బట్ అలా జరగాలంటే ఎలా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అవునా. సో ఎలా జరగాలి అప్పుడు అంటే, ఇప్పుడు ఈ T1 అనే థ్రెడ్ ఏదైతే ఉందో, ఈ T1 అనే థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత T2 అనే థ్రెడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అనుకోండి. సో అప్పుడు ఏం చేయాలి అంటే, T1 అనే దాని మీద మనకు ఒక మెథడ్ ఉంటుంది, జాయిన్ అనే ఒక మెథడ్. సో ఈ మెథడ్ని మనం కాల్ చేయాలి. సో T1 అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మిగిలిన థ్రెడ్స్ తోటి జాయిన్ అవ్వమని చెప్తున్నాను అనమాట. సో T1.join అన్నప్పుడు T2 అనేది ఏం జరుగుతుంది అంటే, ఈ T1 యొక్క ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే T2 ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం. సో ఈసారి మీకు అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. చూడండి, T1 మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత T2 ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నా కానీ మనకి ఇది మల్టీ థ్రెడ్డింగ్ లా కాదన్నట్టు, ఇండైరెక్ట్లీ. అవునా. మల్టిపుల్ థ్రెడ్సే వర్క్ అవుతున్నాయి నీకు. T1 అనేది ఒక పని చేస్తుంది, T2 అనేది ఒక పని చేస్తుంది, కానీ T1 పని అయిపోయిన తర్వాత T2 పని అనేది జరుగుతుంది. అవునా. సో ఇలా చేసుకుంటే మనకు నార్మల్ ప్రోగ్రామింగ్ కూడా సేమ్ అదే కదా. బట్ ఇక్కడ అంటే మనకు ఓన్లీ 2 థ్రెడ్సే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఉంది. బట్ రియల్ వరల్డ్లో మనకు థౌసండ్స్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి, అందులో కొన్ని థ్రెడ్స్ వేరే థ్రెడ్స్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు, కొన్ని థ్రెడ్స్ వేరే థ్రెడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఎప్పుడు రన్ అవుతూనే కూడా ఉండొచ్చు. క్లియర్. సో ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి. ఇప్పుడు లెట్సే మనకి ఏదైనా ఒక థ్రెడ్ని కొద్దిసేపు ఆపేయాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ థ్రెడ్స్ అనేది కంటిన్యూస్గా ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒక థ్రెడ్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ థ్రెడ్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూషన్ అయిపోయేంత వరకు మనకి యాక్టివ్లో ఉండి ఎగ్జిక్యూషన్ అంతా అయిపోగొట్టి ఆ తర్వాత చచ్చిపోతుంది. అవునా. బట్ మధ్యలో డ్యూ టు సమ్ అదర్ రీజన్, మేబీ ఏదైనా అయి ఉండొచ్చు, నేను ఒక థ్రెడ్ని కొద్దిసేపు ఆపేయాలనుకుంటున్నాను. సో ఆపేయాలంటే ఎలా, మనకి ఇక్కడ ఒక మెథడ్ ఉంటుందండి, స్లీప్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ స్లీప్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏదైనా ఒక థ్రెడ్ని కొద్దిసేపు ఆపేయచ్చు. సో ఇక్కడ మనం ఆపిందేమో వేరే థ్రెడ్ మీద డిపెండెంట్గా ఉండేలాగా,
అంటే ఈ T1 అయిపోయేంత వరకు T2ని ఆగు అని చెప్పడానికి మనం ఈ జాయిన్ అనేది పెట్టుకున్నాం. బట్ అలా కాకుండా లెట్స్ సే జస్ట్ నేను ఒక 10 సెకండ్స్ మాత్రమే ఆపాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఇలా కాకుండా ఇది తీసేసి ఇక్కడ T1 డాట్ స్లీప్ 10 సెకండ్స్, ఇక్కడ మనకు మిల్లీ సెకండ్స్ని పాస్ చేయాలండి. సో మిల్లీ సెకండ్స్ అంటే మనకు 10 సెకండ్స్ని కావాలనుకుంటే 10 × 1000 అంటే 10,000. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేయండి. సో చూడండి, మనకు థ్రెడ్ 1 అనేది ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత ఒక 10 సెకండ్స్ కదా మనం ఇచ్చింది, 10 సెకండ్స్ ఆగుతుంది. దాని తర్వాత మనకు థ్రెడ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. చూసారా, 10 సెకండ్స్ తర్వాత మనకు థ్రెడ్ 2 అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక థ్రెడ్ని కొద్దిసేపు వెయిట్ చేయించడం కూడా చేయొచ్చు. అంటే పర్టికులర్ టైం తోటి వెయిట్ చేయించాలి అంటే, పర్టికులర్ స్టేట్ తోటి మనం వెయిట్ చేయించాలి అంటే ఇందాక జాయిన్ అనే దాన్ని వాడుకుంటాం. అంటే ఇంకొక థ్రెడ్ అయిపోయేంత వరకు ఈ థ్రెడ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు ఒక పర్టికులర్ స్టేట్ తోటి మనకు అది, అప్పుడు జాయిన్ అనే మెథడ్ని వాడుకుంటాం. బట్ టైం అన్నప్పుడు స్లీప్ అనే మెథడ్ని వాడుకుంటాం. క్లియర్? సో ఇప్పుడు మనం ఇవన్నీ క్లియర్గా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం థ్రెడ్ లైఫ్ సైకిల్ గురించి నేర్చుకుందామండి. సో థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? మనకు అసలు ఏ లైఫ్ సైకిల్ అయినా కానీ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు అది ఏ ప్రాసెస్ని ఫాలో అవుతుంది, ఏ స్టెప్స్ని ఫాలో అవుతుంది అనేది మనకు లైఫ్ సైకిల్. అవునా? ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, బగ్ లైఫ్ సైకిల్, ఇలా మనకు ప్రతి ఒక్క దానికి కూడా ఒక లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. కరెక్ట్? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో మనకు డెవలప్మెంట్ వస్తుంది ఫస్ట్, దాని తర్వాత మనకు టెస్టింగ్ వస్తుంది, ఆ తర్వాత మనకు రిలీజ్ వస్తుంది, అండ్ డెవలప్మెంట్ కన్నా ముందు మనకు వేరే ఉంటాయి ఇట్లా. అవును, ఇట్స్ లైక్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో దేని నుంచి దేనికి వెళ్తుంది, ఆ స్టెప్స్ అనేది ఎలా ఉంటున్నాయి అనేది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రోడక్ట్ రిలీజ్ అవ్వాలి అంటే మనకి ఏంటి అనేది. సో ఎట్ ద సేమ్ టైం మనకు ఒక బగ్ అనేది ఎవరైనా లాక్ చేశారనుకోండి, సో ఆ బగ్కి సంబంధించిన లైఫ్ సైకిల్లో బగ్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది. బగ్ అనేది ఫస్ట్ న్యూగా ఉండడం, తర్వాత మనం ఆ బగ్ అనేది వెరిఫై చేయడం, ఆ తర్వాత మనం దాన్ని ఇన్ ప్రోగ్రెస్లో పెట్టడం, అలా. అవును, సో అలా బగ్కు ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. సిమిలర్గా మనం ఇక్కడ క్రియేట్ చేసే ప్రతి ఒక్క థ్రెడ్కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుందండి. ఆ లైఫ్ సైకిల్లో మనకు ఓవరాల్గా 6 స్టెప్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 6 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో ఏంటవి అంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ది 0 వచ్చేసి న్యూ. సో ఏదైనా ఒక థ్రెడ్ని క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ అది న్యూ అనే స్టేట్లో ఉంటుంది, అంటే థ్రెడ్ జస్ట్ క్రియేట్ అయింది మాత్రమే. దాని తర్వాత 1 అనేది రన్నింగ్ అనే స్టేట్. సో న్యూ, దాని తర్వాత ఆ థ్రెడ్ని మనం రన్ చేస్తాం. రన్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఏముంటుంది, ఆ థ్రెడ్ ఇంకేదైనా ఒక థ్రెడ్ వల్ల బ్లాక్ అయి ఉండొచ్చు. ఇంకేదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనకు సింక్రొనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాని గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో ఈ సింక్రొనైజేషన్ అన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ని కానీ ఏదైనా ఒక డేటాని మనం యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇంకొక థ్రెడ్ యాక్సెస్ చేసి అది కంప్లీట్గా రిలీజ్ చేసేంత వరకు మనం యాక్సెస్ చేయలేము. అండ్ మనం యాక్సెస్ చేసేటప్పుడు వేరే వాళ్ళు కూడా సేమ్ అనమాట. అంటే మనం దాన్ని యాక్సెస్ చేసుకొని దాన్ని రిలీజ్ చేసేంత వరకు వేరే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. సో అలాంటప్పుడు మనకు ఒక థ్రెడ్ అనేది బ్లాక్డ్ స్టేట్లో ఉంటుంది అప్పుడు. అవునా? సో అది ఇంకొక స్టేటు. అండ్ దాని తర్వాత 3 వెయిటింగ్ స్టేటు. సో ఈ వెయిటింగ్ అనేది మనకు స్పెసిఫిక్ టైంది కాదు, జాయిన్ అనే వెయిటింగ్ అనమాట ఇది. అర్థమైందా? దాని తర్వాత నెంబర్ 4 వచ్చేసి మళ్ళీ వెయిటింగ్ స్టేటు, బట్ ఇది స్పెసిఫిక్ టైం అనమాట. నథింగ్ బట్ స్లీప్. అంటే స్లీప్ వేసినప్పుడేమో ఈ 4th స్టేట్, అండ్ వేరే దానికోసం మనం వెయిట్ చేస్తున్నాము అన్నప్పుడేమో ఈ 3rd స్టేట్. అండ్ దాని తర్వాత 5 టర్మినేటెడ్, అంటే దాన్ని చంపేయడం ఇంకా. సో ఈ 6 మనకు థ్రెడ్ లైఫ్ సైకిల్లో ఉండే స్టెప్స్ అండి. ఎందుకు 0తో తీసుకున్నా అంటే ప్రతి ఒక్క దానికి కూడా మనకు ఒక ఇండెక్స్ అనేది ఉంటుంది. అవునా? అంటే ఈ న్యూ అనే స్టేటస్కి మనకు బ్యాక్ ఎండ్లో ఒక కోడ్ అనేది 0 అనమాట, రన్నింగ్కి 1 అనేది కోడ్. సో అందుకోసం 0 నుంచి 5 వరకు ఇక్కడ చూపించాను. ఆల్ రైట్. సో ఇది మనకు థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అండి. ఈ థ్రెడ్ లైఫ్ సైకిల్లో మనకు ఇందులో అన్నిటిని కూడా మనం ఇక్కడ టెస్ట్ చేయలేము. ఇప్పుడు ఈ బ్లాక్డ్ కానీ వెయిటింగ్ కానీ ఈ వెయిటింగ్ కానీ మనం ఇక్కడ టెస్ట్ చేయలేము, అవి డిఫికల్ట్ టు టెస్ట్. బట్ ఆ లైఫ్ సైకిల్లో అవన్నీ, అంటే ఏ థ్రెడ్ అయినా సరే లైఫ్ సైకిల్లో ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటుంది. క్లియర్?
సో మిగిలినవి న్యూ, రన్నింగ్ అండ్ టర్మినేటెడ్ ఈ మూడింటిని కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ స్టేటస్లన్నీ కూడా నేను ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేసి చూపిస్తాను ఒక థ్రెడ్కి. సో ఇప్పుడు ఇక్కడ T1 అనే థ్రెడ్ని తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఓన్లీ థ్రెడ్ అనేది క్రియేట్ అయింది. సో ఈ థ్రెడ్స్ క్రియేట్ అయిన తర్వాత మనకు దాన్ని స్టేటస్ ప్రింట్ చేద్దాం. సో స్టేటస్ ప్రింట్ చేసుకోవడానికి మనం ఏదైనా ఒక థ్రెడ్ది మనకు గెట్ స్టేట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ గెట్ స్టేట్ అనేది మనకు ఆ థ్రెడ్ అనేది ఏ స్టేట్లో ఉంది, లైఫ్ సైకిల్లో మనకు 6 స్టేట్స్ ఉన్నాయి కదా, అది ఏ స్టేట్లో ఉంది అనేది చెప్తుంది అనమాట. సో దీని తర్వాత అది స్టార్ట్ అయిన తర్వాత అది ఏ స్టేట్లో ఉంది, అండ్ ఆ తర్వాత ఎండింగ్ టైంలో అది ఏ స్టేట్లో ఉంది. సో ఈ మూడింటిని కూడా మనం ప్రింటింగ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేద్దాం. అండ్ మనకి ఇక్కడ ఈ సిస్ అవుట్ అనేది కామెంట్ చేస్తాను సింపుల్గా. ఎందుకు అంటే ఇదంతా మళ్ళీ మనకు కన్సోల్ అంతా నింపేస్తుంది కదా, సో అందుకోసం కామెంట్ చేస్తున్నాను అంతే. అండ్ ఇక్కడ సిస్ అవుట్ కూడా కామెంట్ చేస్తున్నాను. యా. సో ఇప్పుడు జావా అప్లికేషన్. సో ఇప్పుడు చూడండి, న్యూలో ఉంది ఫస్ట్. అవునా? థ్రెడ్ క్రియేట్ అయినప్పుడు న్యూ అనే స్టేట్లో ఉంది. ఆ తర్వాత థ్రెడ్ని స్టార్ట్ చేశాక రన్నబుల్ స్టేట్లోకి వెళ్ళింది. ఇప్పుడు కొద్దిసేపు స్లీప్ వేస్తుంది. ఆ తర్వాత టర్మినేటెడ్ స్టేట్లోకి వచ్చింది, అంటే చచ్చిపోయింది ఇంకా. క్లియర్? సో ఇది మనకు థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటి అండ్ వాటిలో ఏ స్టేట్స్ ఉన్నాయి, ఏ స్టేట్ నుండి ఏ స్టేట్కి వెళ్తుంది, ఇవన్నీ కూడా అడుగుతారు. ఎప్పుడైనా సరే మనం ఒక థ్రెడ్ని క్రియేట్ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ ఇన్ ద రన్నింగ్ స్టేట్, దట్ ఈస్ జస్ట్ ఎ న్యూ థ్రెడ్ అంతే. ఇప్పుడు చూసారా మీరు, థ్రెడ్ని క్రియేట్ చేసినప్పుడు మనకు అది న్యూ అని మాత్రమే ఉంది. సో రన్నింగ్ స్టేట్ అనేది, రన్నింగ్ కాదండి, ఇది రన్నబుల్. రన్నబుల్ ఈజ్ నథింగ్ బట్ రన్నింగ్ అనమాట. బట్ రన్నబుల్ అనే స్టేట్. సో రన్నబుల్ స్టేట్లోకి అది ఎప్పుడు వెళ్తుంది అంటే మనం ఆ థ్రెడ్ని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే అది రన్నబుల్ స్టేట్లోకి వెళ్తుంది. అండ్ 2 థ్రెడ్స్ ఏదైనా ఒక డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ సింక్రనైజేషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఒక థ్రెడ్ యొక్క ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత డేటా మీద ఆ థ్రెడ్ దాన్ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు ఇంకొక థ్రెడ్ యాక్సెస్ చేస్తుంది. సో ఇలాంటి ఆపరేషన్స్ ఏదైనా చేసేటప్పుడు మనకు ఆ థ్రెడ్ అనేది బ్లాక్డ్ స్టేట్లోకి వెళ్తుంది. అండ్ దాని తర్వాత వెయిటింగ్ స్టేట్. వెయిటింగ్ స్టేట్ ఎప్పుడు అంటే ఇందాక మనం చేసాం కదా, ఒక థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయేంత వరకు ఇంకొక థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవ్వకూడదు అనుకున్నాం అనుకో, జాయిన్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటాం. అప్పుడు మనకు థ్రెడ్ అనేది వెయిటింగ్ స్టేట్లోకి వెళ్తుంది. దాని తర్వాత ఇంకో వెయిటింగ్, ఇదేంటంటే టైం బేస్డ్ వెయిటింగ్ అని కూడా చెప్పొచ్చు, లేదా స్పెసిఫిక్ వెయిటింగ్ లేదా స్పెసిఫిక్ టైం వెయిటింగ్ అని కూడా అంటారండి. సో మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు నేమింగ్ అనేది ఇలా. ఓకే, సో స్పెసిఫిక్ టైం వెయిటింగ్, లేదా మీకు నేమ్స్ అనేది కరెక్ట్గా తెలియాలి అంటే మీరు గెట్ స్టేట్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఈ థ్రెడ్ స్టేట్ అనేది ఒకటి ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకు రన్నబుల్, బ్లాక్డ్, వెయిటింగ్, టైమ్డ్ వెయిటింగ్, టర్మినేటెడ్, న్యూ. వెయిటింగ్ అనేది ఒకటి, టైమ్డ్ వెయిటింగ్ అనేది ఒకటి అనమాట. సో ఇక్కడ మీరు కావాలంటే దీన్ని చేంజ్ చేయొచ్చు, టైమ్డ్ వెయిటింగ్. దాని తర్వాత లాస్ట్లో వచ్చేసి టర్మినేటెడ్, అంటే థ్రెడ్ ఇంకా చచ్చిపోయింది అనమాట. థ్రెడ్ చచ్చిపోయిన తర్వాత టర్మినేటెడ్ అనే స్టేటస్ వస్తుంది. ఆల్ రైట్. సో ఇది మనకు థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక థ్రెడ్ అనేది వన్స్ చచ్చింది అంటే దాన్ని మళ్ళీ బతికేయలేం. మన దగ్గర ఎలాంటి సంజీవని మొక్కలు లాంటివి ఏం లేవండి థ్రెడ్ని మళ్ళీ బతికేయడానికి. సో ఇప్పుడు లెట్సే ఈ స్టేట్కి వచ్చేసరికి మనకు థ్రెడ్ అనేది చచ్చిపోయింది. ఈ చచ్చిపోయిన థ్రెడ్ని మళ్ళీ మనం బతికేయాలంటే అవుతుందా లేదా అని చూద్దామా. సో ఇక్కడ ఈ చచ్చిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ నేను T1.start అంటున్నాను, అంటే మళ్ళీ దాన్ని రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళమని చెప్తున్నాను. అది వెళ్తుందా లేదా చూద్దామా. రన్ యాజ్ జావా అప్లికేషన్. సో మనకి ఇక్కడ స్లీప్ ఇచ్చాం కదా, అందుకోసమే అక్కడ వెయిట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, చచ్చిపోయిన తర్వాత మనకు ఎక్సెప్షన్ వచ్చింది. ఏమంటుంది? ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్ అంటుంది. అవునా? సో ఈ లైన్లో వచ్చింది. ఎందుకు ఇల్లీగల్ థ్రెడ్ స్టేట్ ఎక్సెప్షన్ వచ్చింది అంటే ఈ థ్రెడ్ యొక్క స్టేట్ అనేది చచ్చిపోయింది. ఇంకా చచ్చిపోయిన థ్రెడ్ని నువ్వు మళ్ళీ బతికేయాలని చూస్తున్నావు, అందుకోసమే ఎక్సెప్షన్ నీకు త్రో చేస్తుంది. ఏ థ్రెడ్ అయినా సరే దానితోటి మనకు పని అయిపోయింది అంటే దాన్ని ఇంక వేసేయడమే, మళ్ళీ ఇంకా దాంతో పని లేదు. నెక్స్ట్ మళ్ళీ నీకు ఇంకేదన్నా పని ఉంది అంటే ఇంకో థ్రెడ్ని క్రియేట్ చేసుకో, బట్ చచ్చిపోయిన థ్రెడ్ని మళ్ళీ పట్టుకురావాల్సిన అవసరం లేదు. క్లియర్? సో ఇదండి మల్టీ థ్రెడింగ్ అంటే. మనం ఇప్పటికీ చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాము. సో ఒకసారి మనం ఒక ఎంటైర్ కాన్సెప్ట్ని సమరైజ్ చేసుకుందామా.
ఒక 5 మినిట్స్లో. సో మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి, మనకు మల్టిపుల్ థ్రెడ్స్ని క్రియేట్ చేసి వాటన్నిటిని కూడా మనం ఎట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ చేస్తే దాన్ని మనం మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. జావాలో మనం థ్రెడ్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, థ్రెడ్ అనే ఒక క్లాస్ యొక్క ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకోవాలి. అవునా? సో జావాలో మనం మల్టీ థ్రెడ్డింగ్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఓవరాల్గా 4 వేస్ ఉన్నాయి. బట్ బై డిఫాల్ట్గా జావా ప్రొవైడ్ చేసింది ఓన్లీ 2 వేసే. ఒకటేమో థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకోవడం, ఇంకొకటి రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం. అవునా? ఇవి కాకుండా రన్నబుల్ అనే ఇంటర్ఫేస్కి మనం అనానిమస్ క్లాసెస్ని క్రియేట్ చేయడము, అదేవిధంగా లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ యూస్ చేసుకోవడం. ఇవి ఇంకో 2 వేస్ అనమాట. కరెక్ట్? సో ఏదైనా ఒక థ్రెడ్ యొక్క నేము లేదా ఏదైనా ఒక థ్రెడ్ యొక్క ఐడి అండ్ దాని యొక్క స్టేట్ మనం కావాలి అనుకున్నట్లయితే ఆ థ్రెడ్ మీద మనం ఆపరేషన్స్ అనేది కాల్ చేసుకోవచ్చు. సో ఇలా థ్రెడ్ డాట్ కరెంట్ థ్రెడ్ అన్నామనుకోండి, ఏ థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అవుతుందో ఆ థ్రెడ్ అనేది మనకు వస్తుంది. దాని యొక్క నేము ఐడి అన్నీ కూడా మనం గెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఇక్కడ థ్రెడ్ అనే దాని ఇన్స్టెన్స్ అనేది ఉందనుకోండి, దాని మీద కూడా మీరు ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసుకోవచ్చు. T1 డాట్ గెట్ నేమ్ అన్నాం అనుకోండి, T1 యొక్క నేమ్ అనేది వచ్చేస్తుంది. T1 డాట్ గెట్ ఐడి అంటే దాని యొక్క ఐడి అనేది వచ్చేస్తుంది. అండ్ థ్రెడ్స్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు ఒకవేళ యూజర్ డిఫైన్డ్ నేమ్ అనేది ఇవ్వాలనుకుంటే ఆ థ్రెడ్కి మీరు పాస్ చేయొచ్చు. క్లియర్? అండ్ దాని తర్వాత మనకు ఒక థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయేంతవరకు ఇంకొక థ్రెడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఆగాలి అనుకున్నట్లయితే మనం జాయిన్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. అండ్ అలా కాకుండా సమ్ స్పెసిఫిక్ టైం వరకు మనకు థ్రెడ్ అనేది ఆగాలి అని అనుకున్నట్లయితే మనం ఈ టైమ్డ్ వెయిటింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటాం. అది మనకు స్లీప్ అనే మెథడ్ తోటి చేస్తామన్నమాట. ఆల్రైట్. సో ఇది మోస్ట్లీ ఎవరు వాడతారు అంటే ఆటోమేషన్ చేసే వాళ్ళు వాడతారండి. ఆటోమేషన్ టెస్టింగ్లో మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినప్పుడు మనకు కొన్నిసార్లు కొంత టైం అనేది తీసుకుంటుంది. ఆల్రైట్. కొత్త ఎలిమెంట్స్ లోడ్ అవ్వడానికి అప్పుడు మనకు కొంత టైం అనేది తీసుకుంటుంది. సో మనం ఎంత ఇంప్లిసిట్ వెయిట్ టైమ్స్ని ఒకవేళ ఇచ్చినా కానీ కొన్ని టైమ్స్లో మనకు ఈ థ్రెడ్ డాట్ స్లీప్ అనేది మ్యాజిక్స్ క్రియేట్ చేస్తుంది. సో ఆటోమేషన్ వాళ్ళకి థ్రెడ్ డాట్ స్లీప్ యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలుసు. సో మీ సర్కిల్లో ఎవరైనా ఆటోమేషన్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. థ్రెడ్ డాట్ స్లీప్ అంటే వాళ్ళకి డెఫినెట్గా తెలుసు. ఈ మిగిలిన థ్రెడ్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు, బట్ థ్రెడ్ డాట్ స్లీప్ మాత్రం పక్కా తెలిసి ఉంటుంది వాళ్ళకు. ఓకేనా? సో దాని తర్వాత మనకు థ్రెడ్ అనేది చచ్చిపోయిన తర్వాత దానికి టర్మినేటెడ్ స్టేట్ అనేది వస్తుంది. అండ్ థ్రెడ్ లైఫ్ సైకిల్ అనేది మనకి ఇది. అండ్ ఏదైనా ఒక థ్రెడ్ అనేది ఒకవేళ చచ్చిపోయింది అనుకోండి, ఆ చచ్చిపోయిన థ్రెడ్ని మళ్ళీ మనం బతికించలేము. వన్స్ దట్ థ్రెడ్ ఈస్ టర్మినేటెడ్ వీ కెనాట్ అగైన్ రన్ దట్ థ్రెడ్. క్లియర్? సో ఇదండి మనకు థ్రెడ్స్ అనే కాన్సెప్ట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సార్ ఇదంతా నేర్చుకొని యాజ్ అ డెవలపర్గా ఇదంతా కూడా నేను చెయ్యాలా ప్రాజెక్ట్స్లో అంటే అవసరం లేదండి. ఇదంతా మీరు చెయ్యరు. ఎందుకు అంటే జావాలో ఉన్న అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ స్ప్రింగ్ బూట్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మల్టీ థ్రెడ్డింగ్ అనేది బై డిఫాల్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసే ఉంటారు. మనకు సింపుల్ కాన్ఫిగరేషన్ తోటే మనం ఆ మల్టీ థ్రెడ్డింగ్ అంతా కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఇలా మనం థ్రెడ్స్ క్రియేట్ చేసి ఇదంతా చెయ్యం. ఇదంతా కూడా ఆ ఫ్రేమ్వర్క్కి ఇంటర్నల్గా జరిగిపోయి ఉంటుంది. బట్ మరి ఎందుకు నేర్చుకోవాలి సార్ ఇదంతా అంటే, నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు మోస్ట్ ఆఫ్ ద బగ్స్ మన అప్లికేషన్లో మల్టీ థ్రెడ్డింగ్కి సంబంధించినవి కూడా వస్తూ ఉంటాయి. సో మల్టీ థ్రెడ్డింగ్కి సంబంధించిన ఏదైనా బగ్ వచ్చినప్పుడు, అంటే మల్టిపుల్ థ్రెడ్స్ మనకు ఒక డేటాని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇలా మనకు బగ్స్ వస్తూ ఉంటాయి. సో అలా మనకు బగ్స్ వచ్చినప్పుడు మనం ఆ బగ్స్ని అర్థం చేసుకోవాలి అంటే మనకు థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ అనేది మనకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ అనేది తెలియకుండా మనం ఆ బగ్స్ని అర్థం చేసుకోలేము, ఏం చేయలేము. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ అప్లికేషన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి, దాని ఎగ్జిక్యూషన్ ఫ్లో ఇదంతా కూడా అర్థం కావాలి అంటే కూడా మనకు మల్టీ థ్రెడ్డింగ్ మీద మంచి ఐడియా అనేది ఉండాలి. బట్ ఈ కోడ్ అంతా మీరు రాస్తూ అక్కడ ఏం చెయ్యరు. ఆల్రైట్. సో డోంట్ వరీ అండి, దీని గురించి నేర్చుకోండి. ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ కోడ్ అంతా కూడా రాయమని అడుగుతారు. సో ఇంటర్వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మీకు యూజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు అప్లికేషన్స్ మీద వర్క్ చేసేటప్పుడు మీకు ఈ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా యూస్ అవుతుంది. బట్ ఈ సింటాక్స్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. క్లియరా? సో ఈ వీడియోకి ఇంకా ఇంతేనండి. మీకు అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ వీడియో కింద కామెంట్స్ అనేది మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి, వాళ్ళకు కూడా నేర్చుకోవడంలో హెల్ప్ చేయండి. మీరు ఎలాగో నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా. సో లెర్న్ ఫ్రమ్ ద బెస్ట్. సో వాళ్ళకు కూడా ఆ ఆపర్చునిటీని ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.